శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. మీనరాశిలోకి శని ప్రవేశిస్తున్నాడు. సుమారుగా 1061 రోజుల పాటు మీనంలోని శని సంచారం ఉండబోతోంది. అంటే 29వ తేదీ మార్చి 2025 నుండి 23వ తేదీ ఫిబ్రవరి 2028వ తేదీ వరకు కూడా మీనంలో సుదీర్ఘకాలంగా శని సంచారం చేయబోతున్నాడు. ఈ మధ్యలో 2వ తేదీ జూన్ 2027 నుండి 20వ తేదీ అక్టోబర్ 2027 వరకు ఆయన మేషంలోకి వచ్చినప్పటికీ మళ్ళీ వక్రగతులు ఇవన్నీ కలుపుకున్నప్పుడు టోటల్గా 23వ తేదీ ఫిబ్రవరి 2028 నుండే ఆయన మేషంలో సంపూర్ణంగా మళ్ళీ సంచారాన్ని ప్రారంభం చేస్తాడు. అంటే 1061 రోజుల పాటు మీనంలో శని సంచారం చేయబోతున్నాడు. మరి ఈ యొక్క సుదీర్ఘమైనటువంటి కాలం ఏ రాశుల వారికి ఎటువంటి ప్రభావాన్ని కలగజేయబోతోందో తెలుసుకుందాం. ముందుగా ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, శని అంటే దుష్టగ్రహము, శని సంపూర్ణమైనటువంటి దోషాలే ఇస్తాడనుకోవాల్సిన అవసరాలు లేవు. శని కర్మఫల ప్రదాత. పూర్వజన్మార్జితమైనటువంటి పాపపుణ్యాలు ఏ ఉన్నా సరే అవి తన గమనంలో ఇస్తాడు. మనకు పూర్వపుణ్యం ఉంటే పుణ్యాన్ని అనుభవింపజేస్తాడు, పూర్వజన్మార్జితమైనటువంటి పాపం ఉంటే పాపకర్మని మన చేత అనుభవింపజేస్తాడు. కనుక ఆయా సమయాల్లో ఎలా ఉండబోతోందో తెలుసుకొని దానికి తగినట్టుగా మనం జాగ్రత్తలు పాటించుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఈ వీడియో ద్వారా మీకు ఈ విషయాలన్నీ హెడ్లైన్స్ లాగా ఒక సింహావలోకనంగా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. వాస్తవానికి ఏ నక్షత్ర బాధాల్లో శని సంచారం చేస్తున్నాడు, ఆ నక్షత్ర బాధాల్లో శని సంచారం చేస్తున్నప్పుడు మీ నక్షత్రం నుంచి ఆ నక్షత్రం ఏమైపోతోంది, అలానే మీ జన్మలగ్నం ఏమిటి, వ్యక్తిగత జాతకరీత్యా అప్పుడు నడుస్తున్నటువంటి దశలు ఏమిటి, ఇవన్నీ కూడా ప్రభావం చూపెడతాయి. కనుక అంత లోతుగా వెళ్లకుండా ఊరికనే పై ఎత్తున ఒక సింహావలోకనంగా ఒక గైడ్ లైన్ లాగా చూచాయిగా మీ అందరూ కూడా తెలియజేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ద్వాదశ స్థానం మీనమవుతుంది. ఇక్కడ ఈయన సంచారం చేయడం ప్రారంభం చేసిన దగ్గర నుంచి కూడా ఇంకా వీళ్ళకి ఏలినాడు శని ప్రారంభమవుతోంది. అంటే ఈ 2025 మార్చి 29వ తేదీ రాత్రి నుంచి కూడా ఏలినాడు శని ప్రారంభమవుతోంది. ఈ ఏలినాడు శని ప్రథమ భాగం అన్నమాట. మీనరాశిలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు ఇది వ్యయస్థానం. ఈ వ్యయస్థానంలో ఈయన సంచారం చేస్తున్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తాడు, దీని గురించి జ్యోతిష్శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం. అసలు వ్యయం అంటే ఏమిటి? వ్యయం అంటే కష్టపెట్టేది, ఖర్చు, అలానే మోక్షము, మన నిద్ర ఏదైతే ఉంటుందో దాన్ని కూడా సూచించేటువంటిది. జీవిత భాగస్వామికి ఏమన్నా కష్టం వస్తుందా, దీన్ని కూడా తెలియజెప్పేటువంటిది. మనం విదేశాలకు వెళ్ళగలుగుతామా లేదా, మనం ఏమైనా జైలుకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయా, మన ధన నష్టం ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా వ్యయభావాన్ని గురించి మనం తెలుసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అటువంటి ఆ వ్యయభావంలో ఇప్పుడు శని మీకు సంచారం చేయబోతున్నాడు. ఈ వ్యయభావంలో శని సంచారం చేస్తున్నప్పుడు మానహానిర్ మనక్లేశం కృషిర్ భోజనమల్పశః నిత్య సంచార దారిద్ర్యం ద్వాదశ స్థానే శను అంటూ జ్యోతిష్శాస్త్రం మనకు తెలియజేస్తోంది. అంటే ఎప్పుడైతే ఈ 12వ ఇంట శని సంచారం ఉంటుందో మానహాని, గౌరవ మర్యాదలు తగ్గడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. మనక్లేశం, మనస్సు పదే పదే కష్టపడడానికి కూడా అవకాశాలు ఉంటాయి. భోజన సుఖం తగ్గుతుంది. మీరు ఇక్కడ గమనిస్తే భోజన సుఖం తగ్గడం అంటే 2 రకాలుగా మనం తీసుకోవాలి. మీరు తీసుకునేటువంటి ఇంటేక్ అనేటువంటిది ఇక్కడ నుంచి కూడా క్వాంటిటీ రూపంలో తగ్గుతూ వస్తుంది. ఎవరికి అంత అన్నం తింటే ఇప్పుడు ఎంత అన్నమే తింటూ ఉంటారు, లేదా ఎవరికి రాత్రి భోజనం చేస్తే ఈ రాత్రి నుంచి మనం టిఫిన్ చేద్దాం అనేటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఇదొకటి. రెండవది ఏంటంటే ఏ వేళకు మీరు ఏ ఆహారం తీసుకుందాం అనుకున్నారో ఆహారం మీరు అనుకున్నటువంటి ప్రకారంగా లభించడానికి కూడా అవకాశాలు కొంత తగ్గుతాయి. ఆర్థిక ఇక్కట్లు పెరగడం, కలహాలు ఎక్కువగా ఉండటం, అదే ప్రకారంగా అనారోగ్య సమస్యలు బాగా పెరగడం ఉంటుంది. వ్యయంలో శని సంచారం చేస్తున్నప్పుడు ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ మడమ నొప్పులు, కాళ్ళు పగడాలు, కాళ్ళు పీకటాలు, నడుము నొప్పులు ఇవన్నీ కూడా పెరుగుతాయి. ఇది నిద్రాస్థానమై ఇక్కడికి శని వస్తున్నటువంటి కారణం చేత నిద్రాసుఖం తగ్గుతుంది, నిద్రపోయే సమయమైనా తగ్గుతుంది, లేదా నిద్ర వంట పట్టకపోవడానికి అధికమైనటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. అనేక రకాలుగా ఆదాయాన్ని పెంచుకోవాలి అనేటువంటి కాంక్ష పెరుగుతుంది. ఈ అనేక రకాలుగా ఆదాయాన్ని పెంచుకోవాలనేటువంటి కాంక్ష చేత రకరకాలైనటువంటి ప్రయత్నాలు ప్రారంభం చేస్తారు. విపరీతమైనటువంటి అలసట దీనివల్ల పెరుగుతుంది. ఇంత అలసట పెరిగినా మనకు కలుగుతున్నటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి? అంతంత మాత్రంగా ఉంటాయి. అప్పుడు మనకేమనిపిస్తుంది? ఇంత శ్రమపడ్డాను, నాకేం కలిసి రావట్లేదు అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట. అందుకని ఇక్కడ ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో ఎప్పుడు కూడా ఈ సమయంలో రిస్క్ తీసుకోకపోవటం అనేది మంచిది. అదే ప్రకారంగా బంధువులకు కూడా కష్టాలు వస్తాయి ఈ సమయంలో.
మీ తల్లిదండ్రులు కావచ్చు, మీ అత్తమామలు కావచ్చు, ఇట్లాంటి వారికి కూడా ఈ సమయాల్లో కష్టాలు వస్తాయి. బంధువులకి అంటే మనం బాగా ఆప్తులైనటువంటి బంధుత్వం కలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కష్టం రావడం వల్ల కూడా మన క్లేశం అనేటువంటిది మనకు కలగడానికి అవకాశాలు ఉంటాయి. అలానే అగౌరవాలు ఎక్కువగా ఉంటాయి. మన బలహీనతలు ఏవైతే ఉన్నాయో అవి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. విపరీతమైనటువంటి ధనవ్యయం ఉంటుంది. అది మీరు ఎంత ప్లాన్ చేసుకోండి గాక ఆ ధనవ్యయాన్ని మాత్రం కట్టడి చేయడం అనేది మీ వల్ల కాదు. అందుకని ఇక్కడ ఏంటంటే ఉపయోగపడేటువంటి ఖర్చులుగా ఉండేటువంటి విధంగా చూసుకోవడం, ఫోర్స్డ్ సేవింగ్స్ని ప్లాన్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఈ సమయంలో మీ యొక్క జీవిత భాగస్వామికి కానీ లేకపోతే కనుక మీ సంతానానికి కూడా అనారోగ్యాలు రావడానికి అవకాశాలు ఏర్పడతాయి. అవి చిన్నవా పెద్దవా అనేది ఇక వాళ్ళ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి నడుస్తూ ఉంటాయి. కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ఏదన్నా సరే మీకున్నటువంటి పదవి పోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంత ముందు దాకా చాలా టాలెంటెడ్ అన్నటువంటి మీ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ టాలెంట్ తగ్గిపోతుందా, ప్రతిభ తగ్గిపోతుందా అనుకునే విధంగా మీ కార్యాచరణ ఉంటుంది. చిన్న చిన్న తప్పులు దొరుకుతాయి మీ వైపు నుంచి. తర్వాత మీరే నేల కలుచుకుంటారు, అరే ఇదా నేను చేసింది అని చెప్పాను. అందుకని ఎప్పుడు కూడా అనుభవం కలిగినటువంటి వారు, మీకు అరిచైనా మంచి చెప్పగలిగినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మాట వింటూ ఇక్కడి నుంచి కూడా నడుచుకోవడం అనేటువంటిది మేషరాశి వారికి చాలా అవసరం. అధికారుల ఒత్తిడి బాగా పెరుగుతుంది ఈ సమయంలో. అందుకని ఉద్యోగస్తులైనటువంటి వారు మీ బాస్ తోటి వాదించడం అనేది మాత్రం ఈ సమయంలో ఖచ్చితంగా చేయకూడదు. మీకు నచ్చింది అందులో కంటిన్యూ కాండి, మీకు నచ్చలేదు ఇంకో ఉద్యోగంలో మారేటువంటి ప్రయత్నం చేయండి. కానీ ఏ ఉద్యోగంలో ఉన్నప్పటికీ ఒత్తిడిని మాత్రం తట్టుకొని నిలబడవలసిందే తప్ప ఒత్తిడిని మీరు పక్కకి నెడతాం అనుకున్నట్లయితే అది కేవలం అపోహే అవుతుంది. అయితే ఉద్యోగం మారాలి అనుకున్నా లేకపోతే మీకు ఉద్యోగం పోతుందేమో అనేటువంటి బెరుకు కలుగుతున్నా వెంటనే అలర్ట్ అయ్యి ఇంకో జాబ్ చూసుకోవాలి. లేకపోతే జాబ్కి మధ్యలో కూడా గ్యాప్ ఎక్కువ రావడానికి గాను అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఇక్కడ మీ యొక్క గ్రామం కానీ మీ ఇల్లు కానీ లేదా ఏదైనా ఒక ప్లేస్ ఆఫ్ చేంజ్ కానీ ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఏ ప్లేస్లోకి వెళ్తే మీరు ఎక్కువగా కంఫర్ట్ జోన్ నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటాయో, అంటే కంఫర్ట్ అనేటువంటిది లేకుండా బాగా అవస్థపడడానికి అవకాశాలు ఉంటాయి, అక్కడికి వెళ్తారు. ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా వృధా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో వాహన నష్టాలు ఉండడానికి లేదా వాహన ప్రమాదాలు జరగడానికి లేదా వాహన మూలకంగా ధనవ్యయం పెరగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక వీటన్నిటి విషయాలని దృష్టిలో పెట్టుకొని మేషరాశి వారు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. అంటే అప్పుడు ఏం చేయాలి మేషరాశి వారు? జాగ్రత్తగా జాబ్లో గ్రోత్ కన్నా కూడా సస్టైన్ అవుతున్నామా లేదా చూసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకి దిగకుండా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు సంయమనం పాటిస్తూ వాళ్ళు చెప్పేదంతా పూర్తిగా విన్న తర్వాత సబబు అనిపిస్తే తిరిగి సమాధానం చెప్పడం, లేకపోతే ఎవరు పాపాన వాళ్ళు పోతారని చెప్పని వదిలేయడం. ఎవరన్నా తిడుతున్నట్లయితే కనుక తిరిగి సమాధానం చెప్పి మీ యొక్క సచ్చీలతను నిరూపణ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం కన్నా సమయాన్ని బట్టి అక్కడ అవకాశం ఉంది మాట్లాడండి. ఒకవేళ అక్కడ మాట్లాడినట్లయితే గొడవ పెరుగుతుంది అనుకున్నట్లయితే కనుక తగ్గి ఉండేటువంటి ప్రయత్నం చేయండి. తప్పులు ఎటువైపు ఉన్నప్పటికీ కూడా అన్ని వేళ్ళు మీ వైపే చూపించడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా వెంటనే ఇంకా 1061 రోజుల పాటు ఇలానే ఉంటుందని చెప్పడం నా తాత్పర్యం కాదు. ఈ 1061 రోజులు అధిక శాతం ఇలా ఉంటుంది. అందుకోసం అని చెప్పని ఎప్పుడెప్పుడైతే గురుబలాలు కూడా ముఖ్యంగా తగ్గుతూ ఉంటాయో అప్పుడు ఇటువంటి విషయాలు మనం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. కనుక ఈ 3 ఏళ్ల కాలాన్ని కూడా కొంచెం ఇట్లా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మేషరాశి వారికి అవసరం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏకాదశంలోకి శని ప్రవేశిస్తున్నాడు. ఏకాదశం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి స్థానం. ఈ ఏకాదశం మనకి ఏం చెప్తుంది? లాభం. మనం చేసేటువంటి పనిలో మనం ఎంతవరకు లాభాన్ని మనం పొందగలుగుతాము. అలానే మీకన్నా ముందు పుట్టినటువంటి వారితో మీ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ అన్న కావచ్చు, అక్క కావచ్చు, అందులో కూడా ముఖ్యంగా పెద్ద అన్నగారు ఎవరైతే ఉన్నారో వారు ఎలా ఉంటారు, మీ యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉంటుంది, మీరు ఎలా అలంకారాలు చేసుకుంటారు, అలానే మీ యొక్క వ్యవహారం తీరు ఎలా ఉంటుంది, ఎదుటి వారితో ప్రవర్తించేటువంటి తీరు ఎలా ఉంటుంది, మీకు ఆశలు ఎలా ఉంటాయి, మీ ఆయుర్దాయం ఏమిటి, అలానే మీరు మీ భార్య కావచ్చు, భర్త కావచ్చు, వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఎటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు, వాళ్ళతో అబద్ధాలు చెప్తారా, వాళ్ళు పొగుడుతారా, వాళ్ళతో మీరు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా ఏకాదశ స్థానాన్ని బట్టి చెప్పుకోవాలి. ముఖ్యంగా లాభం. కనుక అటువంటి ఆ ఏకాదశ స్థానంలోకి మీకు ఇప్పుడు శని ప్రవేశిస్తున్నాడు. ఇక్కడి నుంచి కూడా 1001 రోజుల పాటు ఆయన ఇక్కడే ఉంటాడు. ఈ 1001 రోజుల పాటు ఏకాదశంలో శని ఉంటే కలిగేటువంటి ఫలితాలు ఏమిటి? దీని గురించి జ్యోతిష్ శాస్త్రం ఏం చెప్తోంది? ఆరోగ్యం, అర్ధలాభంచ, స్త్రీ పుత్ర సుఖ వర్ధనం, చిత్తశుద్ధి రవిష్టార్థం ఏకాదశగతే శనౌ. సంపూర్ణమైనటువంటి యోగాలు ఇస్తాడు ఏకాదశంలో శని ఉన్నప్పుడు. 3,
అదే ప్రకారంగా 6, 11 ఈ స్థానాల్లోకి శని వచ్చినప్పుడు మంచి యోగాలు ఇస్తాడు. కనుక ఇక్కడ ఏకాదశంలో ఆయన సంచారం చేయటం అనేది వృషభ రాశి వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఆరోగ్యం, చక్కటి ఆరోగ్యాన్ని ఆయన కలగజేస్తాడన్నారు. అంతేకాకుండా ధనలాభాన్ని ఇస్తున్నాడు, సంతానాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. మీరు చేసేటువంటి పనుల్లో చాలా వరకు సక్సెస్ని ఇస్తాడు. లేదా కొన్ని పనులు మీరే ఆపేసుకుంటారు. ఓహో, ఇన్నాళ్ళు అనవసరంగా వృధా ప్రయత్నం చేశాను, ఇంక ఈ పని అనవసరం అని చెప్పని ఆపేసుకుంటారు. దానివల్ల కూడా మీకు మేలు కలగడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. ముఖ్యంగా కుటుంబ సౌఖ్యం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. అధికారుల యొక్క అనుకూలతలు బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. చక్కటి గౌరవ మర్యాదలను కూడా కలిగి ఉంటారు. సుఖానికి అమితమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. సంఘంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రమోషన్స్ లాంటివి కూడా రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయని చెప్పుకోవాలి. శరీరంలో ఉండేటువంటి జవసత్వాలు కూడా పెరగడానికి సమయంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాధులు ఉన్నప్పటికీ వాటి తాలూకున కలిగేటువంటి ఇబ్బందులు చాలా వరకు కూడా తగ్గిపోతాయని చెప్పుకోవాలి. ప్రతిదాన్ని కూడా స్పోర్టివ్గా తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ పెంచుకోవడానికి కానీ మీరు చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. అలానే మీరు ప్రతిదాన్ని కూడా టైం టేబుల్గా పంచువల్గా చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. ప్రతిదానికి కొంత సమయాన్ని కూడా కేటాయించుకుంటారు. ఇది ఆఫీస్కి, ఇది ఇంటికి, ఇది పిల్లల కోసం, ఇది నా పర్సనల్గా నాకున్నటువంటి హాబీస్ని నెరవేర్చుకోవడం కోసం, ఇట్లా ప్రతిదానికి కూడా ఒక కొంత టైం టేబుల్ అనేటువంటిది కేటాయించుకొని తద్వారా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కనుక ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉండేటువంటి కాలం వృషభ రాశి వారికి. వ్యక్తిగత జాతకాల్లో యోగాలు బలంగా ఉన్నట్లయితే కనుక ఇంతకన్నా మంచి కాలం మరొకటి రావడానికి అసలు వృషభ రాశి వారికి అవకాశం ఉండదు. కనుక ఈ 1061 రోజుల పాటు ఉన్నటువంటి కాలం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా, విద్యాపరంగా మీరు మంచి ఉన్నతిని సాధించడానికి గాను చాలా చక్కనైనటువంటి కాలం. పైగా సినీ, కళా, సాహిత్య రంగాల్లో ఉండేటువంటి వారికి అయితే కనుక వారి ప్రతిభ గుర్తింపునకు నోచుకోవడానికి, వారికి ఒక మంచి ఫేమ్ రావడానికి కూడా ఇది చాలా చక్కని కాలంగా మనం చెప్పుకోవాలి. కనుక నాకు టైం రావట్లా, టైం వస్తే నేనేంటో చూపిస్తా అనుకునేటువంటి వారికి టైం వచ్చింది. కనుక ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం వృషభ రాశి వారికి. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పని విలాసాలకి వాటిని ఖర్చు పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయకుండా మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేయండి. చక్కటి ఇల్లు కొనుక్కోవడం, చక్కటి స్థలాలు కొనుక్కోవడం, లేదా ఒక భారీ అయినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, అవి కూడా రిస్క్ లేనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం అనేటువంటిది మీకు ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి కాలం. కనుక వాటి మీద దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలా అనుకూలమైనటువంటి కాలం. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఇక్కడి నుంచి 1061 రోజుల పాటు దశమ స్థానంలో శని సంచారం చేయబోతున్నాడు. మరి ఈ దశమం దేని సూచిస్తుంది? దశమం చాలా ముఖ్యమండి. మనం చేసే ఉద్యోగం కావచ్చు, మనం చేసేటువంటి పని, ఎక్కడ నుంచి అయితే మన జీవన భృతి సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయో అదంతా దశమంలో ఆధారపడుతుంది. మన వృత్తి, మన ఉద్యోగం, మన వ్యాపారం, మన పేరు, ప్రఖ్యాతి, అధికారం, రాజకీయ పరిజ్ఞానం, తీర్థయాత్రలు చేయగలుగుతామా లేదా, ఇట్లాంటి ముఖ్యమైనటువంటి విషయాలన్నీ కూడా ఈ దశమ స్థానం మీదే ఆధారపడతాయి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి స్థానంగా మనం చెప్పుకోవాలి. కనుక ఒక వ్యక్తి యొక్క జీవితంలో అతను వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా ఎలా ఉంటాడో తెలుసుకోవాలంటే ఈ దశమ స్థానాన్నే పరిశీలిస్తాం. అటువంటి దశమ స్థానంలోకి ఇప్పుడు శని ప్రవేశిస్తున్నాడు. మరి ఈ దశమంలో శని ప్రవేశించినప్పుడు ఎలా ఉంటుంది? వ్యాకులం, శోక సంతాప, పాప ముద్యోగ విఘ్నకం, కృష్యాది సర్వవిఘ్నంచ దశమస్తే భవేచ్చనువు అని చెప్పని జ్యోతిష్శాస్త్రం చెప్తోంది. ఇక్కడ ఈయన రాగానే కొంత కష్టాలు ఇస్తాట. దశమస్థానంలోకి శని రాగానే పాపకార్యాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచన కలుగుతుంది అని అన్నారు. అంటే ఏం చేస్తారు? ఏదో ఒక రకంగా ఇక మంచికి కాలం లేదు, ఈ కలియుగం అంటే ఇలానే ఉంటుంది, ఈ దేవుడికి పూజ చేస్తున్నామే కానీ ఎవరైతే ఎక్కువ పూజలు చేస్తున్నారో వాళ్ళకే కష్టాలు ఎక్కువగా ఉంటాయి, ఏ పూజలు చేయని వాళ్ళే బాగున్నారు, ఇటువంటి ఆలోచనలు బాగా ప్రబలుతాయి. ఏదో ఒక రకంగా ఎట్లయినా సరే నేను అనుకుందే సాధించి తీరుతాను, ఇటువంటి నెగిటివ్ థింకింగ్, ఇటువంటి తెగింపుతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే చేసేటువంటి మీ ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, వృత్తి కావచ్చు, వీటిలో విఘ్నాలు ఎక్కువగా ఉండడానికి, చిక్కులు రావడానికి అవకాశాలు ఉంటాయి. అలానే వ్యతిరేకమైనటువంటి ఫలితాలే కొంచెం ఈయన ఎక్కువగా ఇక్కడ ఇస్తాడు అని చెప్పారు. అయితే అనుభవంలో మనం చూసుకుంటూ వెళ్తున్నప్పుడు పదవిలో కానీ సంఘంలో కానీ కొంత ఉన్నతిని అయితే సాధించుకోగలుగుతారు. ఈ సమయంలో వ్యక్తిగత జాతకాలు బాగుంటేనే ఈ ఉన్నతి రావడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ వ్యక్తిగత జాతకాలు అక్కడ ఉన్నటువంటి దశాంతర దశలు కనుక అనుకూలంగా లేకపోతే ఉద్యోగపరంగా అవి పోగొట్టుకునటానికో, లేకపోతే మీ మీద ఏదైనా నిందపడి మీరు ఉద్యోగపరంగా ఇరికింపబడడానికో, అంటే ప్రభుత్వ ఉద్యోగులు అనుకోండి, ఏ కరప్షన్ లాంటి వాటిలో ఇరికింపబడడానికి, ఇట్లాంటి వాటికి కూడా అవకాశాలు ఏర్పడతాయి కనుక అక్కడ జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి.
సంపాదన మార్గాన్ని మార్చుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. దేనికో దాని మీద కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ని చూపెడతారు. మానసిక చింత అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. దీనికి ఏం రీజన్స్ ఏమి ఉండవు. మీరు టీవీ చూస్తున్నారు అనుకోండి, టీవీ పాటికి టీవీ మోగుతూ ఉంటుంది, మీ మనసు పాటికి మీ మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు, వింటున్నట్టు ఉంటారు, మీ మనసు మాత్రం ఎక్కడో ఉంటూ ఉంటుంది. ఈ మానసిక చింత అనేటువంటిది పెరుగుతుంది. దీనికి పెద్దగా కారణాలు ఏవి కూడా ఉండడానికి అవకాశాలు లేవు. అత్యధికమైనటువంటి శ్రమ చేస్తాం, చాలా తేలికపాటి ఫలితాలని పొందడానికి అవకాశాలు ఉంటాయి. క్రమశిక్షణ బాగా అలవడుతుంది. మంచి అనుభవాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఎవరు మంచివారు, ఎవరు చెడ్డవారు, ఎక్కడ తప్పులు చేసాం, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, ఈ విజ్ఞానం ఏదైతే ఉందో అది ఈ సమయంలో పెరగడానికి కానీ అవకాశాలు ఏర్పడతాయి. అయితే ప్రతి వాళ్ళకి కూడా ఒక ఇంట్యూషన్ అనేటువంటిది ఉంటుంది. నాకు పలానా సమయం అనుకూలంగా ఉంది, పలానా సమయం బాగాలేదు, కొంచెం కష్టం రాబోతోంది, ఈ సమయంలో నేను జాగ్రత్త పడాలి, ఈ సమయం చాలా బాగుంది, ఇక నేను దూకుడుగా ముందుకు వెళ్ళొచ్చు. ఇట్లా ఒక ఇంట్యూషన్ అనేటువంటిది ఉంటుంది కదా, అది ఇక్కడ అంతగా పనిచేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అందుకని ఊహించినటువంటి కష్ట నష్టాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. అంతో ఇంతో అనారోగ్య సమస్యలు తరచుగా మేమున్నామని చెప్పని మిమ్మల్ని పలకరించి వెళ్తూ ఉంటాయి. ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. కనుక సెల్ఫ్ డ్రైవింగ్ అనేటువంటి దాన్ని కొంచెం తగ్గించుకోవటం, ముఖ్యంగా లాంగ్ డ్రైవ్ చేయాల్సి వస్తే కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకుంటూ ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. కానీ నిందలు కూడా మీ మీద పడడానికి అవకాశాలు ఉంటాయి. అధికారులు మీ యొక్క శ్రమను గుర్తించడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ప్రమోషన్ లిస్టులో నీ పేరుంది, నీకేం పర్వాలే అంటారు, చిట్టచివరికి చూస్తే అక్కడ ఉండదు. కనుక ఇటువంటి వాటికి కూడా అవకాశాలు ఉంటాయి. ఒకవేళ గోచారాల్లో గురుబలాలు ఆ సమయాల్లో అనుకూలంగా ఉంటే అప్పుడు ఈ దోషాలు తగ్గుతూ ఉంటాయి. ఒకవేళ గోచారంలో కూడా గురుబలాలు అనుకూలంగా లేవు, వ్యక్తిగత జాతకాలు కూడా అనుకూలంగా లేవున్నప్పుడు ఈ దోషాలు మనకి స్ఫుటంగా కనబడటానికి అవకాశాలు ఏర్పడతాయి. అంటే పూర్తిగా ఇంకా మిథున రాశి వారికి అన్నీ ఇవే ఫలితాలు వస్తాయని కావు, ఇవి రావడానికి అవకాశాలు ఉంటాయని మాత్రమే సూచనప్రాయంగా మనం తెలుసుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి 1041 రోజుల పాటు శని భాగ్యంలో సంచారం చేయబోతున్నాడు. ఈ భాగ్యంలో శని సంచారం చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? అసలు భాగ్యస్థానం దేని సూచిస్తుంది? చాలా ముఖ్యమండి భాగ్యస్థానం. అదృష్టం. ఎవరికొద్దు అదృష్టం? అందరికీ కావాలి అదృష్టం. తక్కువ కష్టపడాలి, ఎక్కువ ఫలితాలు కావాలి. ఇది మనం అందరం కోరుకునేటువంటిదే. భూమి మీద ప్రతి మానవుడు కోరుకునేది అదృష్టం. ఆ అదృష్టాన్ని ఈ నవమ స్థానం సూచిస్తుంది. పితృస్థానం కూడా ఇది. తండ్రితో ఉండేటువంటి సుఖం, తండ్రి వల్ల కలిగేటువంటి లాభాలు, మనం చేసేటువంటి దాన ధర్మాలు, తీర్థయాత్రలు, అలానే విపరీతమైనటువంటి పెద్దమైనటువంటి వాహనాలు మనం కొనగలుగుతామా, ఆ వాహన సుఖాలు మనకి ఎలా ఉంటాయి, ఆధ్యాత్మిక చింతన మనది ఎలా ఉంటుంది, దైవభక్తిని మనం ఎలా కలిగి ఉంటాం, తపస్సు చేయగలుగుతామా లేదా, మన ఉపాసన మార్గాలు ఏమిటి, అలానే వ్యవసాయం ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ కూడా ఈ భాగ్యస్థానం చెప్తుంది, నవమ స్థానం. ఈ భాగ్యంలోకి ఇప్పుడు మీకు శని ప్రవేశిస్తున్నాడు. మరి భాగ్యంలో శని ప్రవేశిస్తే ఎలా ఉంటుంది? దీని గురించి మనకి జ్యోతిష్శాస్త్రం ఏం తెలియజేస్తుందో ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. శోకం, రోగం, మహాదుఃఖం, క్వచిత్ ద్రవ్యం, క్వచిత్ సుఖం, స్వదారా స్వసుత క్లేశం నవమస్తో శని దిశేత్ అని చెప్పని ఇక్కడ శోకం, రోగం, మహాదుఃఖం అని అన్నారు. ఇది మనకి వింటూనే అర్థమైపోతూ ఉన్నటువంటి పదాలు ఇవన్నీ కూడా. విచారం బాగా పెరుగుతుంది. ప్రతిదాన్ని కూడా మనం ఏమిటో ఈ జీవితం ఇంతే, నేను ఎంత కష్టపడ్డానో ఆ జీవితం ఇలానే ఉంటుంది, అందరూ ముందుకు వెళ్తున్నారు, నేను మాత్రం ఇలానే ఉన్నాను, ఇటువంటి విచారం బాగా పెరుగుతుంది. రోగబాధలు పెరుగుతాయి. వివిధ రకాలైనటువంటి రూపాల్లో కష్టాలు పలకరించడానికి అవకాశాలు ఏర్పడతాయి. అలానే ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ కూడా ఏదో ఒక ఆటంకం చేత అది సిద్ధింపబడకపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. చేసేటువంటి పనుల్లో ఆటంకాలు ఉంటాయి. క్వచిత్ ద్రవ్యం, క్వచిత్ సుఖం, అప్పుడప్పుడు మధ్య మధ్యలో సుఖం కలగడానికి, కొంత సంపదలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయని జ్యోతిష్శాస్త్రం చెప్తోంది. దీన్ని కాస్త అనుభవంలో కూడా రంగరించి చూసుకున్నట్లయితే కనుక ఖర్చులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతాయి. అంటే ఆదాయం వస్తూ ఉంటుంది, ఖర్చు అయిపోతూ ఉంటుంది. అప్పుడు సేవింగ్స్ ఏమవుతాయి? అవి ఉండడానికి అవకాశాలు పెద్దగా ఉండవు. కనుక రూపాయి దాద్దామంటే రాదు, కానీ ఏదో ఒక రకంగా మీకున్నటువంటి ఖర్చులు మాత్రం పెట్టుకోవడానికి కావాల్సిన ధనాన్ని మాత్రం సంపాదన చేసుకోగలుగుతారు. ఇందాకే అనుకున్నాం ఇది పితృస్థానము అని. ఇక్కడికి శని వస్తున్నటువంటి కారణం చేత ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వారు ఉన్నారో వారి యొక్క తండ్రికి ఈ సమయం అంత అనుకూలమైనటువంటిదిగా ఉండదు. కనుక తండ్రి యొక్క విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఈ సమయంలో గుండె మీద చేసుకొని నిశ్చింతగా నిద్రపోయేటువంటి స్థితి ఉండదు. ప్రతిదీ కూడా చికాకు పెట్టి కానీ సానుకూలపడడానికి అవకాశాలు ఉండవు. ఒక రకమైనటువంటి ఆందోళన ఉంటుందన్నమాట. ఉదాహరణకి ఒక విద్యార్థి ఉన్నాడు, అతని పరీక్ష పాస్ అయిపోతాడు, అతనికి తెలుసు, అయినా
ఆ రిజల్ట్ వచ్చి తాను పాస్ అయ్యాను అని తాను చూసుకునేంత వరకు కూడా ఒక రకమైనటువంటి బెరుగుతో, ఆందోళనతో, భయంతో ఉంటూ ఉంటాడనమాట. అటువంటి ఆందోళన అనేటువంటిది ఇక్కడ ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. బంధువులతో సరిపడదు. ఏదో ఒక బంధువర్గంతో, ఏదో ఒక రిలేషన్ తోటి ఖచ్చితంగా దూరం అనేటువంటిది ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక చింతన తగ్గుతుంది. ఏం పూజలు చేస్తేనే ఫలితాలా? పూజలు చేయకపోతే దేవుడు వరాలు ఇవ్వడా? చేసిన వాళ్ళందరూ నన్ను బాగున్నారా? ఇప్పుడు చేయబోతే నాకు ఏమన్నా జరుగుతుందా? ఇటువంటి ఆలోచనలు పెరుగుతాయి. కానీ ఇక్కడ వ్రతాలు చేసినా, ఒకవేళ మీరు తీర్థయాత్ర లాంటివి చేసినా కూడా మనసు పెట్టి చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒకవేళ ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండి ఈ సమయంలో ఇలాంటివి చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అదే సమయంలో మనసుకి క్లేశం కలిగించేటువంటి ఏదో ఒక వార్త వినపడడం, దానివలన మనస్సు కొంచెం అతలాకుతలమై పెట్టవలసినంత శ్రద్ధ పెట్టలేకపోవడం, ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో కొంతమందికి వాళ్ళ వ్యక్తిగత జాతకాలను బట్టి వాహనాల వలన కొంత లాభం ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. కొన్ని సౌకర్యాలను కూడా చక్కగా అందిపుచ్చుకోగలుగుతారు. ఈ సమయంలో శారీరక సుఖం కొంత పెరుగుతుంది. గడిచినటువంటి కాలాల కన్నా కూడా శారీరక సుఖం కొంత పెరుగుతుంది. పేరు ప్రఖ్యాతులు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అయినా సమస్యలు ఉంటూ ఉంటాయి. కనుక సుఖంగా సంపాదించుకోవటం, సుఖంగా జీవితం సాగడం అనేది నవమ స్థానంలో, అంటే ఇప్పుడు మీకు మీనంలో ఈ యొక్క శని సంచారం ఉన్నంతకాలం కూడా ఈ 1061 రోజుల పాటు కూడా ఇది ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి. కానీ పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, గౌరవ మర్యాదలను కాపాడుకోగలుగుతారు, మీ ఖర్చులకు కావలసినంత సంపాదనని మాత్రం కలిగి ఉంటారు. అంటే ఇక్కడ మిశ్రమైనటువంటి ఫలితాలను శనిస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక రాబోయేటువంటి ఈ కాలం అంతా కూడా 1061 రోజుల పాటు కూడా శని అష్టమంలో సంచారం చేస్తున్నాడు. అసలు అష్టమం దేని గురించి చెప్తుంది అంటే ఆయుర్దాయం, స్త్రీలకైతే సౌభాగ్యం, అలానే మన మృత్యు ఎలా ఉంటుంది, అలానే ఎవరన్నా చనిపోయారన్నప్పుడు ఒక్కొక్కసారి ఆ మాట వినగానే మనకు ఒళ్ళు జల్లుమని ఒక రకమైనటువంటి భయం కలగడానికి అవకాశం ఉంటుంది కొంతమందిలో. ఆ మృత్యు భయం, రాజదండన, మనకి ఏమైనా శిక్ష పడుతుందా, మనల్ని ఎవరికైనా పనిష్మెంట్స్ వస్తాయా, ఇవి జీవిత భాగస్వామి ఏమైనా పీడింపబడుతుందా లేదా, విపరీతమైనటువంటి కష్టాలు, అలానే అకస్మాత్తుగా వచ్చేటువంటి ప్రమాదాలు, ధన నష్టాలు, కలహాలు, రుణబాధలు, మనకు కలిగేటువంటి అవమానాలు, ఆపదలు, వీటన్నిటినీ కూడా అష్టమ స్థానం మనకు తెలియజేస్తూ వస్తుంది. ఈ అష్టమ స్థానంలోకి ఇప్పుడు శని ప్రవేశిస్తున్నాడు. అంటే అష్టమ శని ప్రారంభం అవుతోంది. కొన్ని స్థానాలలోకి శని ప్రవేశించినప్పుడు ఇంకాస్త ఒడిదుడుకులు పెరుగుతాయి. వాటిల్లో ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రధానమైనటువంటివి. అందుకని ఈ అష్టమ శని ఇక్కడ ప్రారంభమవుతున్నాడు. నానాకార్య విరోధశ్చ వ్యాధిపీడ ధనక్షయం అవమృత్యు భయప్రాప్తిర్ అష్టమస్తే శనో భవేత్ అని జ్యోతిష్శాస్త్రం అని చెప్తోంది. అంటే శని అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నప్పుడు ఏ ప్రయత్నాలు చేస్తామో అవన్నీ కూడా కాస్త విఫలం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రులతోటి, అలానే మనకి బాగా దగ్గరగా ఉండేటువంటి, మనసుకు దగ్గరగా ఉండేటువంటి వారితోటి విరోధాలు ఏర్పడతాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, ధన నష్టాలు ఉంటాయి, అపమృత్యు దోషాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి, ఆకస్మికంగా ఏమైనా ఇబ్బందులు కలగడానికి అవకాశాలు ఉంటాయన్నారు. ఇక్కడ అనుభవాన్ని కూడా మనం రంగ నుంచి చూసుకున్నట్లయితే అష్టమ శని గురించి మాట్లాడుకునేటప్పుడు మొట్టమొదటి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే అష్టమంలోకి శని వస్తాడో తన యొక్క సప్తమ దృష్టితోటి ధన కుటుంబ వాక్స్థానాలను కూడా వీక్షిస్తాడు. కానీ ఏకకాలంలో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అష్టమంలో శని సంచారం చేస్తున్నప్పుడు వస్తాయి. కానీ ఈ 1061 రోజుల పాటు కూడా సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా కెరియర్లో జాగ్రత్తగా ఉండాలి. ఇది కెరియర్కి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. ఇప్పుడు ఎటువంటి ఆలోచనలు కలగజేస్తాడంటే, ఇప్పుడు కనుక మనం సెటిల్ అవ్వకపోతే ఇంకెప్పటికీ సెటిల్ కాలేం, కనుక ఇప్పుడే మనం సెటిల్ అవ్వాలి, ఇటువంటి ఆలోచనలు కలగజేస్తాడు ఆయన. ఈ ఆలోచన మంచిదే, కానీ ఇప్పుడే సెటిల్ అవ్వాలి అని ఆతృతలో ఏదో ఒక రాంగ్ డెసిషన్ తీసుకొని నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఉద్యోగం చేస్తూ పక్కన వ్యాపారాలు చేయడం, లేదా ఉద్యోగాన్ని మానేసి వ్యాపారాల్లోకి రావడం, వ్యాపారస్తులు మరింతగా పెట్టుబడులు ఎక్కువగా పెట్టేసుకోవడం, అందులో లాభాలు వస్తున్నాయో రావట్లేదో చూసుకోకుండా ఎంతంటే అంతగా లోతుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇట్లాంటివన్నీ చేసుకుని నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. కనుక ఈ 1061 రోజుల పాటు బాగా జ్ఞాపకం పెట్టుకోండి, సింహరాశి వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా కెరియర్లో రిస్క్ తీసుకోకండి, సస్టైన్ అవ్వడానికి ట్రై చేయండి, గ్రోత్ గురించి ఆలోచించకండి.
మీ నెలవారీ జీతాలు మీకు అందుతున్నాయా లేదా చూసుకోండి. స్ట్రెస్ బాగా ఉంటుంది. ఆ స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో నేర్చుకోండి. స్ట్రెస్ని అవాయిడ్ చేయడం అనేది మాత్రం ఈ సమయంలో కాదు. మీరు కనుక ఇప్పుడు ఆలోచన చేయడం అనేది కొంచెం తగ్గించుకొని జీవన విధానం ఎలా ఉందో అలానే సాగించుకుంటూ వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తే చాలా వరకు మీకు వచ్చేటువంటి ఆటుపోట్లను తట్టుకొని నిలబడగలుగుతారు. లేకపోతే కొంచెం ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా తప్పవు. అందులోని ఈ రాశికి శని కొంత దోషప్రదాత కూడా అయినటువంటి కారణం చేత ఈ ఇబ్బందులను ఎక్కువగా ఇస్తూ ఉంటాడనమాట. ఇక్కడ ఈ కాలంలో ఈయన సంచరించేటప్పుడు జీవనం సక్రమంగా సాగడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయని అనుభవాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. అధికారుల యొక్క ఆగ్రహానికి ఉద్యోగస్తులు లోనవుతారు. ఎంత కష్టపడ్డా ఆ కష్టం ప్రతిఫలించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఉద్యోగాలు పోవడానికి, లేకపోతే మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ రాకపోవడానికి, మీరు కోరుకున్నటువంటి ప్యాకేజెస్ ఉండకపోవడానికి, వీటికి ఎక్కువ అంటే ఎంతసేపు కూడా ఈ వృత్తి స్థానాన్ని ఎక్కువగా బాధిస్తూ ఉంటాడు. మనకే కోపం వచ్చి ఉద్యోగం మానేయటం ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట. ప్రతి పని ఏది చేద్దామన్నా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక హడిల్, దాన్ని ఫేస్ చేయక తప్పనటువంటి స్థితి ఉంటుంది. మొత్తం మీద పంక్చువాలిటీ దెబ్బతింటుంది. క్రమశిక్షణాయుతంగా జీవితం సాగడానికి అవకాశాలు అయితే కొంచెం తక్కువగా ఉంటాయి. ఊహించినటువంటి ఖర్చులు ఉంటాయి, అవి కూడా వ్యర్థమైన ఖర్చులు ఉంటాయి, వృధా ఖర్చులు ఉంటాయి, రాబడిని మించినటువంటి ఖర్చులు ఉంటాయి. ఎప్పుడైతే ఇంట్లో తక్కువగా ఉండి అవుట్ఫ్లో ఎక్కువగా ఉంటుందో ఇప్పుడు మనిషి ఏమైపోతాడండి, అతలాకుతలం అయిపోతాడు. ఇక్కడ ఈ సమయంలో పిత్రాజితాన్ని నమ్ముకోవడమో లేకపోతే మీ ఆస్తులు నమ్ముకోవడమో ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఈ సమయంలో పిత్రాజితాన్ని కనుక అమ్మినట్లయితే కష్టాలు ఇంకా పెరుగుతాయి కనుక అది ఒకటి జాగ్రత్త చూసుకోవాలి. ఇక్కడ మీరు ఎవరినన్నా నమ్మినట్లయితే నష్టపోతారు. రెంట్స్ మీద ఆధారపడేటువంటి వారు, లేకపోతే కనుక ఏదైనా సరే బయట నుంచి వచ్చేటువంటి వడ్డీల మీద ఆధారపడేటువంటి వారికి ఇది చాలా గడ్డు కాలంగా చెప్పుకోవాలన్నమాట. ఏదో బయటకి డబ్బులు ఇచ్చేస్తే మనకి వడ్డీ వస్తుంది అట్లా అనుకోవడానికి లేదు. రిస్క్ అనేది ఎంత తగ్గించుకుంటే ఆర్థిక విషయాల్లో ఈ సమయంలో అంత మంచిదిగా మనం చెప్పుకోవాలి. మీరు మాట్లాడే తీరు బాగుండదా, లేకపోతే ఎదుటివారు మీతో ప్రవర్తించేటువంటి తీరు బాగుండదా తెలుసుకోవడం కష్టమైపోతుంది. మీకు ఏమిటో అందరూ బాగున్నారు, నాకే ఇలా ఉంటుంది అనుకునేటువంటి స్థితి ఉంటుంది. నలుగురిలో కూడా గౌరవ మర్యాదలు తగ్గడానికి, అందరూ మిమ్మల్ని కార్నర్ చేయడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఇది ఆరోగ్యానికి కూడా అంత అనుకూలమైనటువంటి కాలం కాదు కనుక ఆరోగ్య విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉండటం, అరుగుదల లోపాలు ఎక్కువగా ఉండటం, స్కిన్ డిజీజెస్ లాంటివి పెరగడం, హార్మోన్ ఇన్బ్యాలెన్సెస్ పెరగడం, ఆడపిల్లలకైతే కనుక ఇట్లాంటి ఇబ్బందులన్నీ కూడా పెరుగుతూ ఉండేటువంటి కాలాలు కనుక ఆరోగ్యాన్ని కూడా కంటికి రెప్పలాగా చూసుకోవాలి. జ్వరాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి, బద్ధకం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ తగ్గిపోతూ ఉంటుంది. వాళ్ళు బాగా ఎఫర్ట్స్ పెట్టినట్లయితే అంత బాగా చదువుకున్నటువంటి వారు అంతకు ముందు వరకు కూడా, కానీ ఇప్పుడు అదే ఎఫర్ట్స్ పెట్టి అంతగా చదువుకున్న పర్సంటేజెస్ రాకపోవడం ఇట్లాంటి నిరుత్సాహాన్ని కలగజేసేటువంటివన్నీ కూడా ఉంటాయి. కనుక మనసుని ఎప్పటికప్పుడు ఉత్సాహంగా అట్టి పెట్టుకుంటూ ఉండేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చేయాలి. మీకు మోరల్ సపోర్ట్ అనేటువంటిది మాత్రం ఈ సమయంలో బాగా అవసరం అవుతుందని కూడా మనం చెప్పాలి. కలత్రంతో కూడా ఈ సమయంలో పడదు. భార్యకి భర్తతో కావచ్చు, భర్తకు భార్యతో కావచ్చు, తగాదాలు, విభేదాలు ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటూ ఉండేటువంటి కాలం. స్త్రీ పురుషుల మధ్యలో ఆకర్షణ తగ్గుతుంది కనుక ఈ 1061 రోజుల పాటు భార్యాభర్తలు విడాకులు లాంటి పదాల జోలికి పోకుండా, కొట్లాట్ల జోలికి పోకుండా, ఎవరో ఒకళ్ళు ఒక మాట అన్నా ఇంకొకళ్ళు సర్దుకుపోతూ ఉండేటువంటి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా సింహరాశి వారే సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇప్పుడే మీకే గ్రహగతులు అనుకూలంగా లేవు కనుక మీరే సర్దుకుపోయేటువంటి ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయనేటువంటి సత్యాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక ఇది సింహరాశి వారికి కొంచెం గడ్డు సమయం. ముఖ్యంగా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల విషయాల్లో, జీవిత భాగస్వామితో వచ్చేటువంటి ఇబ్బందుల విషయంలో, ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఈ మూడిట్లోనూ జాగ్రత్తగా ఉండాలి. అష్టమంలో శని సంచారం చేస్తున్నప్పుడు ఏది జరిగినా హఠాత్తుగానే జరుగుతుంది. మెంటల్గా ప్రిపేర్గా ఉండడానికి అవకాశాలు ఉండవు. అందుకని హఠాత్తుగా సంఘటన జరుగుతున్నప్పుడు మనిషి ఉలిక్కిపడడం అనేది సహజం కనుక జాగ్రత్తలు పాటించుకోండి. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడి నుంచి కూడా ఈ 1061 రోజుల పాటు మీనరాశిలో శని సప్తమంలో సంచారం చేయబోతున్నాడు. సప్తమం ఇది ఒక ముఖ్యమైనటువంటి స్థానం. ఈ సప్తమ స్థానం దేని సూచిస్తుంది? జీవిత భాగస్వామిని సూచిస్తుంది. వివాహం అయిన తర్వాత జీవితం ఎలా ఉంటుంది, మనకు ఉండేటువంటి కింది వారు, మన కింద పనిచేసేటువంటి వారు ఎలా ఉంటారు, మన భోగభాగ్యాలు ఏమిటి, భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఎంత అన్యోన్యంగా జీవితాన్ని సాగించుకోగలుగుతారు, అలంకారాలకి సంబంధించినటువంటి విషయాలు, వాణిజ్యానికి సంబంధించినటువంటి విషయాలు, విజయానికి సంబంధించినటువంటి విషయాలు, లలిత కళల పట్ల ఉండేటువంటి మక్కువ, వాటిలో ఉండేటువంటి రాణింపు, వాటిలో ఉండేటువంటి ఆసక్తి, వీటన్నిటిని కూడా సప్తమం సూచిస్తుంది. అటువంటి సున్నితమైనటువంటి భావం సప్తమ స్థానం. ఇది కొంత దశమ స్థానాన్ని కూడా, అంటే మనం యొక్క వృత్తి స్థానాన్ని కూడా ప్రభావితం చేసేటువంటి స్థానం. అటువంటి ఈ సప్తమ స్థానంలోకి ఇప్పుడు శని ప్రవేశించబోతున్నాడు. ఈ శని సప్తమంలో సంచారం చేస్తున్నప్పుడు కన్యారాశి వారికి ఎలా ఉంటుందని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుందో ముందుగా తెలుసుకుందాం. వ్యాధిపీడాం
ప్రవాసంచ అంతఃక్లేశం మహద్భయం అర్ధనాశం మనస్తాపం సప్తమస్థానగ శని అంటూ ఈ సప్తమంలో శని సంచారం చేసినట్లయితే కనుక వ్యాధి పీడాం అనారోగ్యాలు కలుగుతాయి. ఎందుకంటే శని దృష్టి నేరుగా రాశి మీద పడుతుంది. మనం పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు వింటూ ఉంటాం, శనికి ఎదురుకుండా నిలబడకూడదు, శని దృష్టి మన మీద పడకూడదు అని. ఇక్కడ ఇలా జ్యోతిష్యంలో ఏ గ్రహం అయితే కనుక తన రాశి నుంచి తన లగ్నం నుండి సప్తమంలో ఉంటుందో ఆ గ్రహం ఆ లగ్నాన్ని రాశిని చూస్తున్నట్టు. మనం ఒక ఇంట్లో ఉన్నామండి, మన ఎదురిల్లు ఉందండి, ఆ ఎదురిల్లు మన ఎదురింట్లో ఉన్నటువంటి వాళ్ళు తలుపు తీశారనుకుని మనం ఏం చేస్తాం, వాళ్ళ ఇంట్లోకే తొంగి చూస్తూ ఉండము. అవే చేస్తున్నాయి అనమాట ఇక్కడ గ్రహాలు కూడా. కనుక శని మనల్ని వీక్షిస్తున్నాడు. ఈ శని వీక్షణ ఉన్నటువంటి కారణం చేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఏర్పడతాయి. మనస్సు వికలంగా ఉంటుంది. కారణం లేనటువంటి భయాలు ఉంటూ ఉంటాయి. ధననష్టం ఉంటూ ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చిక్కులు ఉంటాయి అని జ్యోతిషశాస్త్రం చెప్తోంది. ఇంకా అనుభవాన్ని బట్టి కూడా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వారికి అనుకూలమైనటువంటి కాలంగానే మనం చెప్పుకోవచ్చు. ప్రమాదాలకు గురవడానికి కూడా ఇక్కడ కొంత అవకాశాలు ఉంటాయి కనుక వాహనాలు నడిపేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది మంచిది. అయితే అది కేవలం వ్యక్తిగత జాతకాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. పూర్తిగా గోచారం మీద ఆధారపడడం అనేటువంటిది మాత్రం అంత మంచిది కాదు. చిన్నపాటి గండదోషాలు, గాయాలు ఇట్లాంటివి కూడా జరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. కొంచెం అమర్యాదలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి. ఉద్యోగంలో మార్పు జరగడానికి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అంటే చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి ఇంకో ఉద్యోగంలోకి మారవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. లేదా అంతర్గతమైనటువంటి బదిలీలు ఉండడానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సి ఉంటుంది. ఈ సమయం సంతానానికి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. అంటే కన్యారాశిలో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి వారి సంతానానికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి. పిల్లలు ఎప్పుడు అనారోగ్యాలతో ఉంటున్నారనుకోండి, తల్లిదండ్రులకు ఏమి ప్రశాంతత ఉంటుంది. అలానే బంధువులతో సరిపడదు. అంతా ధనం మూలం ఇదం జగత్. డబ్బు ఉంటే అందరూ బంధువులే, డబ్బులు లేకపోతే ఎవరు బంధువులు గారు. ఈ లోకం అంతా ఇంతే. రూపాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. రూపాయి ఉన్నవాడికి గౌరవం ఇస్తుంది, లేనివాడిని పూచక పిల్ల కింద తీసి పారేస్తుంది. ఇట్లాంటి ఆలోచనలన్నీ కూడా బాగా పెరుగుతాయి. మీలో తప్పు ఉందంటానికి లేదు. కాలమే అలా ఉంటుంది. పరిస్థితులు కూడా అలానే తన్నుకొని వస్తూ ఉంటాయి. విపరీతమైనటువంటి శ్రమ అనేటువంటిది ఉంటుంది. విపరీతంగా శ్రమ పెరుగుతుంది. మీ శ్రమ గుర్తింపునకు నోచుకోవడానికి తక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో ఉన్నటువంటి వారి నుంచి అప్రిసియేషన్స్ ఉంటాయి. ఇంటి వారి నుంచి కూడా సపోర్ట్ రావడం అనేటువంటిది బాగా తగ్గిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదో భుక్తి మాత్రం గడిచిపోతూ ఉంటుంది. ఎక్కడో ఒక నుంచి రూపాయి వస్తూ ఉంటుంది. మీకు కావాల్సినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా సాగిపోతూ ఉంటాయి. అంతవరకే తప్ప పెద్దమైనటువంటి లాభాలు, అంటే నేను చాలా హాయిగా ఉన్నాను, చాలా సంతృప్తిగా నా జీవితం సాగుతోంది అనుకునే అంత స్థితి ఉండదు. అలానే పెద్ద పెద్ద దోషాలు కూడా ఉండవండి. ఎందుకంటే కన్యారాశికి అంత పెద్ద దోషాలు ఏమీ శని ఇవ్వడు. అలానే అర్థం లేని విధంగా విపరీతంగా సంచారం చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లో ఉంటే బాగుండట్లేదు, లేకపోతే ఇంటికి వెళ్ళబుద్ధి కావట్లేదు, ఇలాంటి మాటలు చెప్పుకొని ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఈ స్థితి ముఖ్యంగా ఈ రాశిలో ఉన్నటువంటి టీనేజ్ పిల్లలకి ఎక్కువగా వర్తిస్తుంది. అందుకని కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా పాటించుకునేటువంటి ప్రయత్నం ఈ టీనేజ్ వయసులో ఉన్నటువంటి వారి విషయంలో తీసుకోవాలి. అంటే ఈ టీనేజ్ వయసులో కన్యారాశిలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు ఈ సమయంలో రుచించవు. వారిని ఒక గాడిలో పెట్టడానికి చేసేటువంటి ప్రయత్నాలు కొంచెం ఇబ్బందికరంగానే సాగుతూ ఉంటాయి. వాళ్ళు ఎంతసేపు కూడా వాళ్ళ మనసుకు నచ్చినటువంటి ప్రకారంగా నడుచుకునేటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ శనికి కాస్త శని పరిహారాలు లాంటివి చేసుకున్నట్లయితే కన్యారాశి వారు వాటిలన్నింటిలోంచి కూడా బయటపడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఎందుకంటే కన్యారాశికి శని అంత పెద్ద దోషప్రదాత ఏమీ కాడు. కనుక ఇక్కడ మంచి చెడుల యొక్క కలబోతగా కాస్త మిశ్రమంగా ఈ సమయం సాగుతోంది కన్యారాశి వారికి అని చెప్పని మాత్రం చెప్పుకోవచ్చు. వ్యక్తిగత జాతకాలు బాగుండి మీకు లగ్నం నుంచి కూడా శని అనుకూలంగా ఉండి మంచి ఫేవర్ దశలు నడుస్తున్నప్పుడు మాత్రం ఇప్పుడు చెప్పుకున్నటువంటి దోషాలు ఏవైతే ఇవి పెద్దగా ఉండడానికి అవకాశాలు అయితే కన్యారాశి వారికి ఉండవు. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఇక్కడి నుంచి కూడా మీనరాశిలో 1061 రోజుల పాటు శని 6వ ఇంట్లో సంచారం చేయబోతున్నాడు. అసలు 6వ స్థానం దేని గురించి చెప్తుంది? రోగాలు, రుణాలు, శత్రువులు, తగాదాలు, అపకీర్తి. మనం ఆలోచన ఎలా చేస్తాం, ఆలోచన విధానం ఎలా ఉంటుంది, స్మాల్ పాక్స్ లాంటి వ్యాధులు వస్తాయి కదా, అట్లాంటివి ఎలా ఉంటాయా, మనకు ఏమైనా ఎలర్జీలు లాంటి వాటి అవకాశాలు ఉన్నాయా, ఇవన్నీ కూడా 6వ స్థానం చెప్తుంది. ఈ 6వ స్థానంలోకి శని వస్తున్నాడు. 3, 6, 11 స్థానాల్లో ఉన్నప్పుడు శని యోగిస్తాడని చెప్పని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. మరి ఇక్కడ ఏమి ఇస్తాడు ఈ 6వ స్థానంలో ఈయన సంచారం చేస్తున్నప్పుడు అంటే ధనధాన్యాభివృద్ధించ, బంధు సంతోషవర్ధనం, స్త్రీ సౌఖ్యం, గృహ నిర్మాణం, షష్ఠస్థానగత శని అని చెప్పని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. అంటే 6వ ఇంట్లో శని సంచారం చేస్తున్నప్పుడు ధనధాన్యాభివృద్ధి ఉంటుంది,
బంధువులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు, మీకు ఇష్టమైనటువంటి వారితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు, సొంత ఇంటి కల నెరవేరుతుంది, గృహ నిర్మాణం ఆ మాట చెప్పారు కదా, ఇల్లు కట్టుకోవడం కావచ్చు, ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, సొంత గూడు అనేటువంటిది ఏర్పడుతుంది, జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా కాలక్షేపం చేసుకోగలుగుతారు, సంతోషాలకి ఇది పునాది వేయడానికి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. ఇంకా అనుభవంలో కూడా మనం చూసుకున్నట్లయితే కనుక అనేకమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలను తులారాశి వారు ఈ 1061 రోజుల్లో ఈ 6వ ఇంట శని సంచారం చేస్తూ ఉండగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఆదాయ మార్గం పెరుగుతుంది, ఖచ్చితంగా పెరుగుతుంది. అంతో ఇంతో ఆదాయ మార్గం మాత్రం తులారాశి వారికి 6వ ఇంట శని సంచారం ఉన్నంత సమయంలో పెరగడానికి అవకాశం ఉంటుంది. కనుక ఈ 1061 రోజుల్లో ఇది సంభవిస్తుంది. మంచి సుష్టైనటువంటి భోజనం చేస్తారు, భోజనం మీద ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ కనబరుస్తారు, ఆరోగ్యాన్ని ఉపకరించేటువంటి ఆహారాన్ని తీసుకోవడం అనేది ప్రారంభం చేస్తారు, జీవితాన్ని సుఖంగా ఉండేటువంటి విధంగా చూసుకుంటారు, లగ్జరీస్ని బాగా ఎంజాయ్ చేస్తారు, అలానే పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం పెరుగుతుంది, ఇష్టమైనటువంటి వస్త్రధారణ చేస్తారు. అదే ప్రకారంగా ఈ సమయంలో మీకు తెలియకుండానే మీ శత్రువులు కాస్త అణిగి ఉండడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీరు కూడా నిర్దాక్షిణ్యంగా శత్రువుల మీదకి దూకేటువంటి ప్రయత్నం చేస్తారు. ఎంత పిల్లైనా గదిలో పెట్టి కొడితే తిరగబడదా, ఎన్నాలని చెప్పని ఓర్చుకుంటాం, మనమంటే ఏమిటో నిరూపించుకోవాలి, మన శక్తి ఏమిటో చూపించాలి, ఇలా మీ తీరు సాగడానికి ఈ సమయంలో అవకాశాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. చక్కటి సౌకర్యాలను సమకూర్చుకుంటారు. వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు, నా గురించి ఎవరేం ఆలోచిస్తున్నారు, ఇవన్నీ కూడా మానేస్తారు. నా సంపాదన ఏమిటి, నా కుటుంబం ఏంటి, నా యొక్క జీవిత భాగస్వామి ఏంటి, నా పిల్లలు ఏమిటి, వీటికే అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. అప్పులు తీరుస్తారు, తాకట్లను విడిపిస్తారు. ఇవన్నీ కూడా ఇక్కడ ఖచ్చితంగా జరిగేటువంటి సంఘటనలుగా చెప్పుకోవాలి. అయితే ఈ సమయం మేనమామకు అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. కనుక తులారాశిలో ఉన్నటువంటి వారి యొక్క మేనమామలు యొక్క విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ఊహకి తగినట్టుగా కాలం వెళ్తూ ఉంటుంది, కొంచెం అటు ఇటుగా, పెద్ద తేడాలు అయితే మాత్రం ఏమి రావు. అనుకుని మీరు అనుకున్నటువంటి పనులు ఏవైతున్నాయో అవన్నీ కూడా చక్కగా సక్రమంగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. దీర్ఘకాలికంగా వస్తున్నటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. గౌరవ మర్యాదలు సంఘంలో బాగా పెరుగుతాయి, మీకంటే ఒక గుర్తింపు అనేటువంటిది కూడా ఇక్కడ ఏర్పడుతుంది. కనుక ఇవన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే తులారాశి వారికి ఉంటాయి. ముఖ్యంగా ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, ఆరోగ్యపరమైనటువంటి అనుకూలతలను పొందడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. సాధారణంగానే తులారాశి ఈరోజు ఏముందనే దానికన్నా రేపు ఏముందనే దాని మీద దృష్టి పెడుతుంది. అందులో ఇది ఇంకాస్త మెరుగైనటువంటి ఫలితాలను ఇస్తుంది. 2025లో కానీ 2026లో కానీ తులారాశి వారికి చిన్నదో పెద్దదో ఇల్లు మాత్రం కొనుగోలు చేసుకోవడానికి లేదా ఏదైనా ఒక ఆస్తిని కూడబెట్టుకోవడానికి ఖచ్చితమైనటువంటి అవకాశాలు ఉన్నటువంటి కాలం ఇది, తప్పదు. కనుక ఆదాయం మీద దృష్టి పెట్టండి. వచ్చిన ఆదాయం పాడైపోకుండా ఉండేటువంటి విధంగా, రకరకాలుగా ఖర్చు అయిపోకుండా ఉండేటువంటి విధంగా సేవింగ్స్ మీద కూడా ఖచ్చితంగా దృష్టి పెట్టవలసినటువంటి కాలం. మళ్ళీ ఈ 1061 రోజులు కనుక అయిపోయినట్లయితే ఇప్పట్లో తులారాశి వారికి ఇంత యోగదాయకమైనటువంటి కాలాలు రావు కొన్ని సంవత్సరాల వరకు కూడా. ఇది ఉద్యోగంలో ఉన్నతిని సాధించడానికి, మీరు కోరుకున్నటువంటి ఉద్యోగాలు పొందడానికి, ప్రమోషన్స్ను పొందడానికి, వీటన్నిటికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలం. విద్యార్థులకైతే విద్యాపరంగా కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. కనుక తులారాశి వారికి బంగారం లాంటి సమయం ఉంది, దీన్ని సద్వినియోగం చేసుకోండి. ఒకవేళ వ్యక్తిగత జాతకాలు బాగుండి అక్కడ కూడా మంచి యోగాలు నడుస్తున్నట్లయితే కనుక ఈ యోగాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకాలు సహకరించకుండా ఉన్నట్లయితే అప్పుడు కూడా ఈ యోగాలు ఉంటాయి, కానీ ఎక్కువగా కాకుండా కొంతవరకు ఫలించడానికి అవకాశాలు ఉంటాయి. ఎలా చూసుకున్నా కూడా ఇది మాత్రం తులారాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహ సంచారం. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి మీనం 5వ రాశి అవుతుంది. ఈ 5వ స్థానంలో శని ఇప్పుడు 1061 రోజుల పాటు సంచారం చేయబోతున్నాడు. ఏమవుతుంది ఈ 5వ రాశిలో ఆయన సంచారం చేస్తున్నప్పుడు? అసలు 5వ స్థానం దేన్ని సూచిస్తుంది? సంతానం, బుద్ధిబలం, వేదాంత విచారణ, పాండిత్యం, స్నేహాలు, వివేకం, వీటన్నిటిని ఇంకా అనేకమైనటువంటి విషయాలను పంచమం ప్రభావితం చేస్తుంది. అటువంటి ఆ పంచమ స్థానంలోకి శని ప్రవేశించినటువంటి కారణం చేత జరిగేది ఏమిటి అంటే కార్యహానిర్ మనస్తాప, జ్ఞాతి వాద్య కలాపకం, హీనస్త్రీభోగ సంతాప, పంచమస్తే భవేచ్చనవు అని చెప్పని జ్యోతిష్ శాస్త్రం చెప్తోంది. కార్యహాని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శని బాగుంటే పనులు సక్సెస్, శని బాగుండబోతే పనుల్లో ఒడిదుడుకులు. కనుక శని గురువులు చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు. కానీ కార్యహాని చేసేటువంటి పనులన్నీ కూడా అది ఏ కారణాల చేతన్నా కావచ్చు కాక నెరవేరకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పనులు నెరవేరకపోతే
వెంటనే కలిగేది మనస్తాప, మనస్సు విచారంగా ఉంటుంది. జ్ఞాతి వాజ్య కలాపకం, జ్ఞాతులైనటువంటి వారితోటి కలహాలు ఉంటాయి. కోర్టు కేసులు లాంటివి కూడా ఉండటానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఈ సమయంలో కనుక స్త్రీ వ్యసనం ఉన్నటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే వారికి ఇది పూర్తి చెడు కాలం. అందుకని చెప్పని అటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకా అనుభవంలో కనుక చూసుకున్నట్లయితే ఈ పంచమంలో శని సంచారం చేస్తున్నప్పుడు ఇది సంతానభావమైనటువంటి కారణం చేత సంతానానికి అంత అనుకూలమైనటువంటి కాలం కాదు. వాళ్ళు కొంచెం ఎక్కువగా ఇబ్బందులు పడడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. కాబట్టి సంతాన విషయమైనటువంటి చింత ఏర్పడుతుంది. వాళ్ళు సరిగ్గా చదువుకోవట్లేదనో, సన్మార్గాల్లో లేరనో, వారికి కావాల్సిన మీరు సమకూర్చిపెట్టలేకపోతున్నారనో, వారికి తరచూ అనారోగ్యాలు వస్తున్నాయని చెప్పనో, ఇలా రకరకాలైనటువంటి కారణాల చేత వాళ్ళు సెటిల్ కాకపోవడాలు ఇవన్నీ కూడా మీ మనస్తాపానికి కారణమవుతూ ఉంటాయి. అందుకని వాటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. బుద్ధి పనిచేయడం తగ్గుతుంది. షార్ప్గా డెసిషన్స్ తీసుకోలేరు. అది విన్న తర్వాత అరే ఇంత చిన్న విషయాన్ని కూడా నేను ఆలోచించలేకపోయానా అనుకునేటువంటి విధంగా మీకు ఉంటూ ఉంటుంది. కనుక మీకు మంచి సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వారిని మీ పక్కన పెట్టుకుంటూ ఉంటాం అనేది చాలా మంచిది. అయితే ఈ సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వారు ఎలా ఉండాలి? మీకు ప్రియంగా చెప్పడం కన్నా హితంగా చెప్పేటువంటి వారే ఉండాలి. రావణాసుడు సలహా తీసుకున్నట్ట కొలువు పెట్టినప్పుడు ఏమని సలహా తీసుకున్నాడు? సీతను ఎత్తుకొచ్చేసాం, రాముడు యుద్ధానికి వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్క విభీషణుడు తప్ప మిగతా వాళ్ళందరూ ఆయనకి ఏం సలహా ఇచ్చారో తెలుసా? నువ్వు సీతను పెళ్లి చేసుకో, అసలు ఎవరు అడ్డం వస్తాడో మేము చూస్తామన్నారు. చాలా సంతోషపడిపోయాట రావణాసుడు. ఎందుకని? ఆయనకు అనుకూలంగా వీళ్ళు మాట్లాడారు కనుక. వ్యతిరేకంగా ఆయన హితం చెప్పినవాడు ఒక్క విభీషణుడే, అతన్ని మాత్రం దూరం పెట్టాడు ఈ రావణాసుడు. దానివల్ల నష్టపోయాడు. కనుక అట్లా ఉంటుంది ఈ సమయం. కనుక ఈ సమయంలో మనకి హితం చెప్పేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి మాటను జాగ్రత్తగా మనం వింటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేయాలి. ఏ విషయమైనా సరే అవగాహన అనేటువంటిది తక్కువగా ఉంటుంది కనుక వాటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా పురుషులకు ఈ సమయం కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. పురుషులకు ఎక్కడ ఇబ్బంది వస్తుంది అని అంటే కనుక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఇబ్బందులు బాగా రావడానికి అవకాశాలు ఉంటాయి. ఒకవేళ అలాంటివి లేవు, మీ పట్ల మీ జీవిత భాగస్వామి అనుమానాన్ని పెంచుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ధన నష్టం ఎక్కువగా ఉంటుంది, ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. ఎంత జాగ్రత్తగా చూసుకున్నప్పటికీ కూడా ఆర్థిక సర్దుబాట్లు చేసుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటూ ఉంటుంది. బంధువులతో సరిపడడానికి అవకాశాలు కూడా ఈ సమయంలో అంత గొప్పగా ఉండవని చెప్పనే చెప్పుకోవాలి. కనుక వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగానే మనం చెప్పుకోవాలి. శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు కూడా ఈ సమయంలో చేసుకుంటూ వెళ్ళడం అనేటువంటిది చాలా ముఖ్యం. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడ అంటే మీనంలో శని సంచారం ఉన్నంతకాలం కూడా ఈ 1041 రోజుల పాటు కూడా అర్ధాష్టమ శని ఉంటుంది. చతుర్థంలోకి శని ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత దీన్ని అర్ధాష్టమ శని అని అంటారు. అసలు ఈ చతుర్థం దేని గురించి చెప్తుంది? ఇది మాతృస్థానం, తల్లి గురించి. విద్య, భూమి, గృహం, వాహనం, మీ యొక్క స్వభావం, సౌఖ్యం ఇవన్నీ కూడా దీంట్లో ప్రధానంగా ఉండేటువంటి అంశాలు. ముఖ్యంగా ఇది సుఖస్థానం. దీనికి మర్మస్థానం అనేటువంటి పేరు కూడా ఉంది. శరీరంలో ఎలా అయితే కొన్ని భాగాలు చాలా సున్నితంగా ఉండి అక్కడ ఏదన్నా ఒక చిన్నపాటి ప్రమాదం జరిగినట్లయితే ప్రాణహాని కూడా రావడానికి అవకాశం ఉంటుందో అలా జాతకంలో కూడా కొన్ని సున్నితమైనటువంటి స్థానాలు ఉంటాయి. వాటిలో చతుర్థం చాలా ముఖ్యమైనది. ఇది సుఖస్థానం. ఇక్కడికి శని ప్రవేశిస్తున్నాడు, ఈ చతుర్థంలోకి శని ప్రవేశిస్తున్నాడు. మరి ఈ శని చతుర్థంలో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? దీని గురించి జ్యోతిషశాస్త్రం ఏం చెప్తోంది? వాతశూలం మనక్లేశం స్వస్థానహానికృత్ ప్రసూతి దేహపీడాచ సూర్యపుత్రశ్చ చతుర్గహ అంటూ చతుర్థ స్థానంలో కనుక శని సంచారం చేస్తున్నట్లయితే వాత రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. మానసిక పీడ ఎక్కువగా ఉంటుంది, భయం ఎక్కువగా ఉంటుంది, స్థానచలనం ఉంటుంది, రకరకాలైనటువంటి అనారోగ్యాలు వస్తూ ఉంటాయి, వివిధ రకాలైనటువంటి కష్టాలు ప్రాప్తిస్తాయని చెప్పని జ్యోతిషశాస్త్రం చెప్తోంది. ఇక్కడ శుభాలు తక్కువగా ఉంటాయి అని చెప్పని. ఇంకా అనుభవంలో కూడా చూసుకున్నట్లయితే కనుక ఒక్క ముక్కలో మీకు బాగా అర్థమయ్యేటట్టు చెప్పేస్తాను అర్ధాష్టమ శని అంటే ఏమిటనేది. 7.5 సంవత్సరాల ఏలినాటి శనిలో ఏవేవైతే కనుక ఒడిదుడుకులు మనం పొందుతామో అవన్నీ వడగళ్ళ వానలాగా ఇక్కడ ఈ చతుర్థంలో శని సంచారం చేస్తున్నప్పుడు పొందేస్తారు. అందుకని ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. వాహన స్థానంలో శని సంచారం ఉన్నటువంటి కారణం చేత అయితే వాహన ప్రమాదాలైనా జరగడానికి అవకాశాలు ఉంటాయి, లేదా వాహనం మూలకంగా ధన నష్టాలు ఉంటూ ఉంటాయి, వాడికి తరచూ రిపేర్ లాంటివి రావడానికి అవకాశాలు ఉంటూ ఉంటాయి. కనుక ఇక్కడ వాహనం మార్పులు చేర్పులు చేసుకుందాం అనుకునేటువంటి వారు 1-2 సార్లుగా ఆలోచించుకోక తప్పదు. విదేశాలకు వెళ్ళడానికి కానీ ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్లయితే నష్టపోతారు.
మీ టాలెంట్ మీద మీరు విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేసినట్లయితే మాత్రం ఇబ్బందులు రావు. కానీ విదేశాలకు వెళ్ళడం వల్ల కలిగేటువంటి లాభాలు కూడా ఉండవు. అక్కడికి వెళ్ళాక నిలదొక్కుకోవడానికి విపరీతంగా కష్టపడవలసినటువంటి స్థితిగతులే ఏర్పడతాయి. లిటిగేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ కొనుగోలు చేసుకోవడం కానీ, లేకపోతే మీ ప్రాపర్టీస్ ఏమైనా లిటిగేషన్లోకి వెళ్ళడానికి గాను అవకాశాలు ఉంటాయి. కనుక ప్రాపర్టీస్ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగా దీన్ని చెప్పాలి. ఈఎంఐలు కట్టడం భారంగా ఉండి, అప్పుల తాలూకు వడ్డీలు బాగా పెరిగిపోయి, దీనివల్ల గౌరవ మర్యాదలు దెబ్బతింటానికి కూడా అవకాశాలు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి వాళ్ళ వ్యక్తిగత జాతకాలు అనుకూలంగా లేకపోతే ఇక్కడ ప్రాపర్టీస్ని తక్కువ రేటుకి అమ్ముకొని ఈ అప్పులు లాంటివన్నీ కూడా తీర్చుకోవాల్సిన అవసరాలు కూడా ఏర్పడేటువంటి స్థితి కూడా కొంతమందికి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. ఇక్కడ నిరుద్యోగం అయినటువంటి వారైతే దొరికిందే ఉద్యోగం అన్నట్టుగా ఏది దొరికితే అది చేసుకుంటూ వెళ్ళవలసినటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. అయితే గోచారంలో ఎప్పుడన్నా గురు సంచారాలు అనుకూలంగా వస్తున్నప్పుడు ఈ రోజుల్లో కొంత ఉపయుక్తమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎండాకాలం అంటే రోజు ఎండకాయది కాదండి, అప్పుడప్పుడు మధ్యలో వాన పడుతూ ఉంటుంది. కానీ ఓవరాల్గా అది ఎండాకాలం. ఇక్కడ ఓవరాల్గా ఉండేటువంటి విషయాలు చెప్తున్నాను కానీ ఇంకా 1041 రోజుల పాటు కూడా ఇలానే ఉంటుందనడానికి అవకాశాలు ఏమీ లేవు. పనిచేసేటువంటి చోట మీ మీద ఏదైనా ఒక అపవాదు రావడానికి, ఆ అపవాదికి మీరు ఎంత సంజాయిషి ఇచ్చినప్పటికీ కూడా మీ అధికారులు దానివల్ల సాటిస్ఫై కాకపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచి చేసి చెడ్డవారు అవుతారు, కష్టపడి చెడ్డ పేరు తెచ్చుకున్నటువంటి వారు అవుతారు. కుటుంబంలో రకరకాలైనటువంటి గొడవలు ఉంటాయి. ఇది మాతృస్థానం అయినటువంటి కారణం చేత ఈ సమయంలో ఈ రాశిలో ఉన్నటువంటి వారి యొక్క తల్లి యొక్క ఆరోగ్య విషయాల్లో, వారికి సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి వారు, కీళ్ళ నొప్పులతో బాధపడేటువంటి వారు, మానసిక రుగ్మతలతో బాధపడేటువంటి వారు కూడా ఈ సమయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. జుట్టు బాగా నెరవడానికి, అందం తగ్గడానికి, కంటి కింద ఉండేటువంటి వలయాలు పెరగడానికి, నిద్ర నుంచి రావాల్సినటువంటి హాయి తగ్గడానికి, అరుగుదల లోపాలకు, స్కిన్ డిజీజెస్ పెరగడానికి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్లకు, వీటన్నిటికి కూడా అవకాశాలు పుష్కలంగా ఉండేటువంటి కాలాలు ఇవి. కనుక ఇక్కడ జాగ్రత్తలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఈ 1041 రోజుల పాటు కూడా మీరు ఏదన్నా సరే కొంచెం లాంగ్ డ్రైవ్ చేయవలసి వచ్చినట్లయితే కనుక సెల్ఫ్ డ్రైవింగ్ చేయకండి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్సే ఆ టైంలో వాడుకునేటువంటి ప్రయత్నాలు చేయండి. ఇది మాత్రం బాగా జ్ఞాపకం పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ప్రతి చిన్న విషయాన్ని మనసుకు తీసుకుంటారు. పిల్లలు ఏదైనా ఒక మాట అన్నప్పటికీ కూడా ఏదో పిల్లలే అనుకున్నారులే అని చెప్పని వదిలేరు. ఇంత చిన్న పిల్లలు కూడా నన్ను అన్నారంటే ఏమన్నా నా స్థితి ఇలా ఆలోచించుకుంటూ ఉంటారు. ప్రతిదాన్ని భూతద్దంలో చూసేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక మనసుని ప్రశాంతంగా గట్టి పెట్టుకోండి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కనుక పని చేస్తున్నామా, జీతం వచ్చిందా, ఇల్లు గడిచిందా, అంత ఒక పరిమితం అయిపోండి. మీకు అనుభవం లేని రంగాల్లో కనుక ఈ సమయంలో అడుగు పెట్టారా ఇబ్బంది పడడం ఖాయమవుతుంది. కనుక జాగ్రత్త. ఇది ఆర్థిక నష్టాలని, ఆరోగ్య నష్టాలని, అగౌరవాన్ని కలగజేసేటువంటి కారణం కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. విద్యార్థులకు కూడా ఈ సమయంలో చదువు మీద శ్రద్ధ తగ్గడం, శ్రమకు తగినటువంటి ప్రతిఫలాలు లేకపోవడం, ఇట్లానే సాగడానికి అవకాశాలు ఉంటాయి. పైగా ఈ యొక్క ధనస్సు రాశికి ధన, కుటుంబ, వాక్స్థానాధిపతి కూడా శని అవుతాడు. ఆయన ఈ చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఈ ధనము, కుటుంబము, మాట ఇవన్నీ కూడా దెబ్బతింటాయి. అంటే మీ మాట ఎదుటివారికి నచ్చేటువంటి విధంగా ఉండదు. అందుకని ఎక్కడైనా సరే తగాదాలు లాంటివి అని వస్తున్నాయి అనుకున్నట్టయితే కొంచెం దూరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీకు గతంలో సహాయం చేసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి విషయంలో కొంచెం ఒదిగి ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. లేదా మీరు గతంలో ఎవరికైనా సహాయం చేశారు, వారు ఇప్పుడు మిమ్మల్ని కొంచెం చిన్నచూపు చూసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వారి దగ్గరికి వెళ్ళి నేను ఇంత అని నిరూపించుకునేటువంటి ప్రయత్నాలు చేయకండి. ఎవరి పాపాన వాళ్ళు పోతారని చెప్పని వదిలేయడం ఉంది. ఇవన్నీ కూడా మీకు లాంగ్ రన్లో మేలు చేస్తాయి. అందుకని తాత్కాలిక ప్రయోజనాలు చూసుకుని ఆవేశపడకుండా ఆవేశాలను, కోపాలని, ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టుకునేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది చాలా అవసరం. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క అర్ధాష్టమి శనిలో ధనుర్రాశి వారు పొందేటువంటి ఇబ్బందులు ఏమిటంటే ఏలినాటి శనిలో మీరు ఏవి పొందారో అవన్నీ కూడా 7.5 ఏళ్లలో పొందినవి ఇక్కడ కేవలం 2.5 ఏళ్లలో పొందేస్తారు. కనుక ఇది ఒకటి జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. తిన్నానా, పడుకున్నానా, పొద్దు కింద, తెల్లారిందా, నా పని నాకు సాగుతోందా లేదా, అంతే. సేవింగ్స్ ఉన్నాయా, శాలరీ హైక్ వచ్చిందా, ప్రమోషన్స్ వస్తాయా, గ్రోత్ ఎలా సాధించాలి, ఇట్లాంటివన్నీ ఏమీ ఆలోచించకండి. కనుక ఈ కాస్త జాగ్రత్తలు, ఈ కాస్త సమయం పాటించుకోండి. తర్వాత నుంచి మళ్ళీ మంచి జరుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఇక్కడి నుంచి కూడా 1041 రోజుల పాటు తృతీయంలో శని సంచారం చేయబోతున్నాడు. తృతీయంలోకి శని వస్తున్నాడంటే ఏలినాటి శని అయిపోయిందని అర్థం. ఏలినాటి శని అయిపోయిన తర్వాత వచ్చేటువంటి తృతీయ శని మనకి ఏం చేస్తాడు? అసలు తృతీయ స్థానం దేని గురించి చెప్తుంది? సహోదరులు, సాహసం, సేవకులు, మిత్రులు, ఇవన్నీ కూడా తృతీయ స్థానాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఈ తృతీయ స్థానంలోకి శని ప్రవేశిస్తున్నాడు. స్త్రీభోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాది సిద్ధికృత్ స్వస్థాన ప్రాప్తి ఆరోగ్యం రవిపుత్రే తృతీయగే అంటోంది జ్యోతిష్శాస్త్రం. 3, 6, 11 ఈ స్థానాల్లో మాత్రమే శని సంపూర్ణమైనటువంటి యోగాలు ఇస్తాడు. ఇక్కడ ఈ 3వ స్థానంలో శని సంచారం చేస్తున్నటువంటి కారణం చేత చక్కటి
సుఖాలు లభిస్తాయి, సంతోషంగా జీవితం సాగుతుంది, బుద్ధి చురుగ్గా ఉంటుంది, శరీరంలో ఉన్నటువంటి బద్ధకం తగ్గిపోతుంది, మనం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఏర్పడతాయి. మీ సొంత ఊళ్ళలో మీరు ఏదైనా ఒక ఇల్లు కొనుక్కోవడం, అక్కడ ఏదైనా ఒక ఆస్తి లాంటిది ఏర్పాటు చేసుకోవడానికో అవకాశాలు ఏర్పడతాయి. లేదా సొంత ఊరికి వెళ్ళడానికి, లేదా విదేశాల్లో ఉన్నటువంటి వారు ఏదైనా స్వదేశానికి వచ్చి మళ్ళీ ఇక్కడే స్థిరపడదాం అనుకునేటువంటి ఆలోచనలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కానీ చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కాస్త మెరుగ్గా సాగుతుంది ఈ సమయంలో అని చెప్పుకోవచ్చు. ఇంకా అనుభవంలో చూసినా కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం, ఆదాయం పెరుగుతుంది. అంతో ఇంతో ఖచ్చితంగా మకర రాశి వారికి 1061 రోజుల ఆదాయం పెరుగుతుంది. గతంలో ఉన్నంత రుణబాధలు ఈ సమయంలో ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఖర్చులు కూడా కొంత తగ్గుతాయి. ఒకవేళ ఖర్చులు ఉన్నా కూడా మనసుకి సంతోషం కలిగించేటువంటివి, ఉపయోగపడేటువంటివి అయినటువంటి ఖర్చులు ఉంటాయి. అలానే ఇంకా ఆరోగ్య విషయం కనుక చూసుకున్నట్లయితే ఆరోగ్యం మెరుగుపడడానికి కానీ అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయని చెప్పుకోవాలి. సంఘంలో కూడా చక్కటి గౌరవ మర్యాదలు అనేటువంటివి ఏర్పడతాయి. టైంకి తినటం, టైంకి నిద్రపోవడం, ఇలా సమయానుకూలంగా నిద్రాహారాలు అనేటువంటివి ఉంటాయి. దానివలన మీ ఆరోగ్యాలు మరింత మెరుగుపడడానికి గాను అవకాశాలు ఏర్పడతాయి. భార్య పిల్లలకి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ఇక్కడ అనుకూలంగా ఉంటాయి. శుభకార్యాలు జరుగుతాయి. పెళ్లి కానటువంటి వాళ్ళకి పెళ్లి జరుగుతుంది. వాహన యోగం ఉంటుంది. పశు సంపద పెరుగుతుంది. పొలాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఇలా ఏది తీసుకున్నప్పటికీ కూడా అది శుభత్వాన్నే కలగజేస్తుంది. ముఖ్యంగా ధన, కుటుంబ, వాక్స్థానాధిపతి శని గనక ఇవన్నీ కూడా మెరుగుపడతాయి. మీ మాట తీరు ఎదుటివారిని ఆకట్టుకునేటువంటి విధంగా ఉంటుంది. లౌక్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగుపడతాయి. అయితే గురు సంచారాలు బాగుంటూ ఉంటాం. వ్యక్తిగత జాతకాలు కూడా బాగున్నప్పుడు ఈ యొక్క యోగాలు ఏంటంటే స్ఫుటంగా, చాలా స్పష్టంగా మనకు కనబడతాయి. ఒకవేళ గోచారంలో గురు సంచారాలు అనుకూలంగా లేకపోయినా, వ్యక్తిగత జాతకాలు అంత అనుకూలంగా లేకపోయినా కూడా అప్పుడు ఈ యోగాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత తక్కువగా మనకు కనబడుతూ ఉంటాయి. కానీ మొత్తం మీద మాత్రం అనుభవంలోకి అయితే అంతో ఇంతో ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మీనంలో శని సంచారం 1061 రోజుల పాటు సాగబోతోంది. అంటే ఏలినాటి శని యొక్క చివరి భాగం ఇది. ఈ ఏలినాటి శని యొక్క చివరి భాగంలో మీకు ఎలా ఉండబోతోంది, అసలు ద్వితీయం దేని గురించి చెప్తుంది, ఈ ద్వితీయం దేన్ని మనకి రిప్రజెంట్ చేస్తుంది అంటే ధనం, మాట, కుటుంబం, కళ్ళు, శరీరం యొక్క చర్మం ఎలా ఉంటుంది, అదే ప్రకారంగా ఇతరులకు మనం సహాయ సహకారాలు ఎలా అందిస్తాం, లేదా ఇతరుల నుంచి మనం సహాయ సహకారాలు ఎంతవరకు మనం పొందగలుగుతాం, ఇవన్నీ కూడా ద్వితీయ స్థానం చెప్తుంది. ముఖ్యంగా ధనం, కుటుంబం, వాక్కు, ఈ మూడు కూడా ద్వితీయ స్థానం మీద ఆధారపడి ఉంటాయి. అటువంటి ద్వితీయ స్థానంలోకి శని వస్తున్నాడు. ఈ ద్వితీయ స్థానంలోకి శని వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే సదాక్లేశం, వృధా వైరం, సతతం కార్యనాశనం, సంచార స్వజనద్వేషం, పాపచింతాం ధనేశనువు అని జ్యోతిష్శాస్త్రం చెప్తోంది. ఎల్లప్పుడూ విచారంగా ఉంటాం. అందరూ బాగున్నారు, నేనే బాలేను, అన్ని కష్టాలు నాకే ఉన్నాయి, భూలోకంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో భగవంతుడు అన్నీ తెచ్చి నా తల మీద పడేశాడు, ఇలా ఆలోచనలు సాగుతూ ఉంటాయి. అంతేకాకుండా కారణం లేనటువంటి తగాదాలు ఉంటూ ఉంటాయి. చేసేటువంటి ప్రయత్నాల్లో ఒడిదుడుకులు రావడానికి అవకాశాలు ఉంటాయి. విపరీతమైనటువంటి ప్రయాణాలు ఉంటాయి. నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది పెరుగుతుంది. నా అనుకున్నటువంటి వారితోనే విరోధాలు ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయి అనేటువంటి మాట చెప్తున్నారు. అలానే ఇంకా అనుభవంలో చూసుకున్నట్లయితే కనుక ఖర్చులు అధికంగా ఉంటాయి. అది శుభకార్య మూలకమైనటువంటి ఖర్చులు అయినప్పటికీ, లేకపోతే అనవసరమైనటువంటి ఖర్చులు అయినప్పటికీ విపరీతంగా ఖర్చులు ఉంటాయి. వ్యక్తిగత జాతకాలు బాగున్నప్పుడు ఈ ఖర్చులు చెప్పుకోదగిన మంచి ఖర్చులుగా ఉంటాయి. ఏదో పిల్లల్ని విదేశాలకు పంపామనో, లేకపోతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసామనో, వాళ్ళకి కావాల్సినటువంటివి చేసామనో, లేకపోతే సొంతలు కొనుక్కున్నామనో, ఇట్లా చెప్పుకోదగినటువంటి మంచి ఖర్చులుగా వెళ్తాయి. ఒకవేళ వ్యక్తిగత జాతకాలు కనుక అనుకూలంగా లేకపోతే ఇవే ఖర్చులు వృధాగా మారతాయి. ఆరోగ్యం కూడా పదే పదే ఒడిదుడుకులుగా ఈ సమయంలో ఉంటుంది. అనవసరమైనటువంటి గొడవలు అనేటువంటివి సాగుతూ ఉంటాయి. ఇక్కడ ద్వితీయ వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి మాత్రం ఇది చాలా అనుకూలమైనటువంటి కాలం. ద్వితీయ వివాహ ప్రయత్నాలను కూడా సానుకూలంగా సాగుతాయి. పక్క వాళ్ళ కోసమనో, మన కోసమనో ఏదో ఒక రకంగా కోర్టుకి సంబంధించి అక్కడికి వెళ్ళవలసినటువంటి అవసరాలు కూడా కొంతవరకు ఏర్పడవచ్చు, అందరికి కాదు. ఇక్కడ కొంచెం గండదోషాలు లాంటివి కూడా కలగడానికి అవకాశాలు ఉంటాయి. ద్వితీయ మార్గస్థానం కూడా అవుతూ ఉంటుంది కనుక ఈ గండదోషాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఒక ముక్కలో చెప్పాలంటే అసలు కుంభరాశికి శని అంత పెద్ద దోషప్రదాత ఏమీ కాడు. కనుక ఆయన మీనంలో సంచారం చేస్తున్నప్పుడు ఇందా చెప్పినట్టుగా ఈ మూడు విషయాల్లో ధన, కుటుంబ, వాక్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు కొంచెం జాగ్రత్తగా ఉండే విధంగా చూసుకోండి. పెట్టుబడి పెట్టేటప్పుడు లాభాలే వచ్చేస్తాయి అని చెప్పని దృఢంగా పెట్టుబడి పెట్టకుండా, నష్టం వస్తే కూడా దాన్ని తట్టుకొని నిలబడగలుగుతామా లేదా అనేది 1-4 సార్లుగా ఆలోచన చేసుకొని అప్పుడు మాత్రమే పెట్టుబడులు పెట్టేటువంటి ప్రయత్నాలు చేయండి. షూరిటీ సంతకాలు లాంటివి పెట్టకండి.
ఎటువంటి పరిస్థితుల్లో కూడా రిప్రజెంటేటివ్స్గా జాబ్స్ చేసేటువంటి వారు కావచ్చు, లేకపోతే కనుక ఈ యొక్క ఫైనాన్స్ రంగాల్లో ఉండేటువంటి వారు, క్యాషియర్లుగా ఇట్లా పనిచేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు, తాకట్ల వ్యాపారాలు చేసేటువంటి వారు, వీరందరూ కూడా ఈ సమయాల్లో కొంచెం జాగ్రత్తలు అనేటువంటివి ఎక్కువగా పాటించుకుంటూ ఉండేటువంటి ప్రయత్నాలు చేయడం అనేది మంచిది. కనుక కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్యలో పూర్తిగా సఖ్యత తగ్గేటువంటి కాలంగా దీన్ని చెప్పుకోవాలి. కనుక విడాకులు లాంటి పెద్ద పెద్ద మాటలు రాకుండా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం కూడా ఈ యొక్క కుంభరాశి వారికి ఈ సమయంలో మాత్రం చాలా అవసరం. కనుక మీరు కూడా శనికి సంబంధించినటువంటి శాంతి పరిహార క్రియలు పాటించుకుంటూ ఉండటం అనేది ఉత్తమం. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకి ఇంక ఇక్కడ జన్మంలోకి శని ప్రవేశిస్తాడు. అంటే 1041 రోజుల పాటు మీకు జన్మంలోనే శని ఉంటాడు. దీన్ని మనకి జన్మశని అని, కంటక శని అని జ్యోతిష్శాస్త్రంలో వ్యవహరిస్తూ ఉంటారు. ఈ జన్మస్థానం చాలా ముఖ్యమైనటువంటిది. నేను అనేటువంటి భావానికి ఈ జన్మస్థానం ప్రధానమైనది అవుతుంది. ఇక్కడ ఉండే ఏదైనా సరే 12 రాసులను కూడా ప్రభావితం చేయగలుగుతుంది. అంతే కదా. నా డబ్బులు, నా కుటుంబం, నా ఉద్యోగం, ఈ నా అనే ప్రతిదీ కూడా ఎక్కడెక్కడైతే ఉంటుందో వాటన్నిటినీ కూడా ఈ స్థానం ప్రభావితం చేస్తుంది. శరీరాన్ని ప్రభావితం చేసేటువంటి స్థానం ఈ యొక్క జన్మస్థానం. అందుకని దీనికి తరుస్థానం అనేటువంటి పేరు కూడా ఉంది. అటువంటి ఆ జన్మస్థానంలోకి ఇప్పుడు శని ప్రవేశిస్తున్నాడు. పైగా మీ రాశికి ఆయన వ్యయాధిపతి కూడా, ఆయన జన్మంలోకి వస్తున్నాడు. తేజోహానిర్ మతిర్భ్రంశో మనఃపీడ భయం తదా రోగాతిర్బంధువైరంచ వ్యసనం జన్మగే శనువు అని జ్యోతిష్శాస్త్రం హెచ్చరిస్తోంది. శని జన్మరాశిలో ఉన్నప్పుడు అపకీర్తి కలుగుతుంది, పికిల్ మైనస్ ఎక్కువగా ఉంటుంది, ఒక నిర్ణయాన్ని తీసుకోవడం అనేది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది, మానసిక ప్రశాంతత ఉండదు, భయాలు ఎక్కువగా ఉంటాయి, అనారోగ్య సమస్యలు ఉంటాయి, బంధుమిత్రులతో విరోధాలు ఉంటాయి, దుఃఖం కలుగుతుంది అని జ్యోతిష్శాస్త్రం చెప్తోంది. అనుభవంలో చూసుకున్నప్పుడు కూడా ఇది కొంత చికాకైనటువంటి కాలంగానే చెప్పుకోవాలి. శని అమితంగా బాధించేటువంటి స్థానం ఈ స్థానం. ఇక్కడి నుంచి ఆయన ఒక దృష్టి తృతీయం మీద ఉంటుంది, సప్తమం మీద ఉంటుంది, దశమం మీద కూడా ఉంటుంది, వృత్తి స్థానం మీద కూడా ఉంటుంది. అంటే సుఖాలు తగ్గుతాయి, వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా నష్టాలు రావడానికి అవకాశాలు ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉండేటువంటి కాలాలుగానే వీటిని చెప్పుకోవాలి. శుభకార్యాలు ముడిపడడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎవరి సంబంధాలు రావడం, తప్పిపోవడం, ఒకవేళ పెళ్ళైనా కూడా ఎందుకు పెళ్లి చేసుకున్నారని అయినా అనుకునేటువంటి విధంగా పరిస్థితులు మార్పులు చెందుతూ ఉండటం, ఇట్లాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సంతానం ఈ సమయంలో కలగడానికి అవకాశం ఉన్నా వాళ్ళకి ఏదైనా ఆపదలు రావడానికి కూడా అవకాశాలు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. జంతువుల వలన కూడా బాధలు ఉండటానికి గాను అవకాశాలు ఈ సమయంలో అనేటువంటివి ఉంటాయి. కుట్రలు, కుతంత్రాలు వీటన్నిటిని కూడా ఎదుర్కోవాల్సినటువంటి అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా జీవిత భాగస్వామితో కూడా సరిపడేటువంటి కాలం కాదు. వాళ్ళకు కూడా కొంత అనారోగ్యాలు రావడం, వాళ్ళు కూడా మన మాట వినకపోవడం, మనల్ని అర్థం చేసుకోకపోవడం, నింద చేయడం, ఇట్లాంటివన్నీ కూడా సాగుతూ ఉంటాయి. ఇక్కడ జీవిత భాగస్వామి అన్నప్పుడు భర్తకు భార్యతో, భార్యకు భర్తతో అని చెప్పని మనం అర్థం చేసుకోవాలి. అనవసరమైనటువంటి విరోధాలు ఇతరులతో ఏర్పడుతూ ఉంటాయి. రకరకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వేధిస్తూ ఉంటాయి. రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసి కొండంతవి ఎలకన పట్టిన చందంగా చివరికి ఇవన్నీ కూడా ఫలితాలు అనేవి మారుతూ ఉంటాయి. కనుక ఎలా చూసుకున్నా కూడా మీనంలో శని సంచారం నడుస్తున్నప్పుడు మీనరాశి వారికి అది వ్యతిరేకమైనటువంటి కాలంగానే ఉంటుంది. ఏది తీసుకుంటే దానికే. కనుక అన్నింటా జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలం మీనరాశి వారికి 1041 రోజులు కూడా. ఒకవేళ వ్యక్తిగత జాతకాలు అద్భుతంగా ఉండి గురు సంచారాలు కొంత సానుకూలంగా సాగుతున్నట్లయితే అప్పుడు ఈ యొక్క ప్రభావాలు కొంచెం ఊర్చుకునే స్థాయిలో ఉంటాయి. ఒకవేళ అలా కాని పక్షంలో ఈ ప్రభావాలు కొంత విస్తృతంగా ఇబ్బంది పెట్టేటువంటి స్థాయిలో ఉంటాయి. కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మార్పులు చేర్పులు చేసుకోకండి, సస్టైన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఉద్యోగం మానేస్తే ఇంకో ఉద్యోగం రావడానికి కూడా బాగా టైం ఎక్కువ పడుతుంది. ఈ సమయంలో పిత్రాజితాలను నమ్ముకోకండి. ఆస్తిపాస్తుల విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. క్రయ విక్రయాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకండి. ఎవరితోనూ కూడా పెద్దగా దేన్ని పంచుకునేటువంటి ప్రయత్నం చేయకండి. దేన్ని పెద్దగా మనసుకు తీసుకోకండి. ఎప్పుడు రిలాక్స్గా ఉండేటువంటి ప్రయత్నాలు చేయండి. ఎంత జాగ్రత్తగా మీరు అడుగులు ముందుకు వేసుకుంటూ ఆచితూచి వ్యవహరిస్తారో అంత ప్రశాంతంగా మీరు ఉండగలుగుతారు. ఏ కొద్దిపాటిగా రిస్క్ తీసుకునేటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో చేసినా ఇబ్బంది పడతారు. ఇవన్నీ భయపెట్టడానికి కాదు, జాగ్రత్తలు తీసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నాను. కనుక మీనరాశి వారు ఈ 1041 రోజులు కూడా విశేషంగా శనిని ఆరాధన చేయడం అనేది మంచిది. ఎవరెవరికైతే కనుక ఇందా చెప్పుకున్నటువంటి గోచారాలను అనుసరించి శని అనుకూలంగా లేడో వారు ఎవరికి వారుగా చేసుకోదగినటువంటి పరిహారాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా నేను ఒక వీడియో రూపంలో గతంలోనే చేసి ఉంచాను. ఆ వీడియో తాలూకు లింక్ ఏదైతే ఉందో దాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. వాటిల్లో మీరు దేన్ని చేసుకోగలిగితే దాన్ని ఆచరించేటువంటి ప్రయత్నం చేయండి. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.